శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో చాలామంది వారి జీవిత కష్టాలు, నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఈ సమస్యలను ఎదుర్కోలేకపోతున్నాం, ఈ కష్టాలను ఎదుర్కోలేకపోతున్నాం, ఇటువంటివి చెబుతున్నారు. అంటే అడుగుతున్నారు వీటికి రెమెడీస్ ఏంటని. అలాగే చాలామంది ఆధ్యాత్మిక సాధన, దైవ భక్తి మార్గాలు కానీ వీటిల్లో మేము భగవంతుడి వైపు ఏదో చేస్తున్నాం, భగవంతుడికి ఏదో చేస్తున్నాం, మా జీవితంలో భగవంతుణ్ణి అర్చిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, అన్వేషిస్తున్నాం. అది ఆధ్యాత్మిక చదువైనా, ఆత్మజ్ఞాన మార్గమైనా, భక్తి మార్గాలైనా. కానీ మాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, మాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి, మేము రక్షింపబడాలి కదా, మేమేదో సన్మార్గంలో సాగిపోతున్నాం అన్నారు. మళ్ళీ అవి అడుగుతున్నారు. అంటే ఎప్పుడు మనుషులు ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే, ఎందుకు ఇలా, మాకెందుకు ఇలా కష్టాలు, మాకెందుకు ఇలా బాధలు, మాకెందుకు ఇలా సమస్యలు, మాకెందుకు అన్ని సమకూరటం లేదు, ఏంటి డబ్బు, వస్తువులు, సుఖాలు, భోగాలు. పోయిన అడుగుతున్న వాళ్ళు ఎవరైనా సామాన్యులే అంటే కానే కాదు, ఆర్థికంగా అత్యద్భుత స్థితుల్లో స్థిరపడి ఉన్నోళ్ళు. ఆధ్యాత్మికంగా విషయాలు తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా విషయాలు తెలుసుకోవటం అనేది మనకు సంబంధించినటువంటి మన శరీర మనోపరిధులను దాటి మన స్వీయ స్వరూపమైనటువంటి, మన ప్రాణశక్తి అయినటువంటి మన గూర్చి మనం తెలుసుకుంటున్న ఒక విషయం. ఏది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అయితే కాదు. పోని మంచి విషయాలు ఆధ్యాత్మికంలోనే, భక్తి మార్గంలోనే, దైవ మార్గంలోనే మంచి విషయాలు, జ్ఞానం ఏదైనా తెలుసుకుంటున్నాము అంటే శరీర మనోపరిధుల్లో, శరీర భావంలోనే, ప్రపంచంలో జీవించే విధానంలోనే మంచి విషయాలు తెలుసుకుంటున్నాము అంటే మంచిగా జీవించటానికి. మంచిగా జీవించడం మనకే లాభం. చెడ్డగా జీవిస్తే చెడు ఫలితాలు వస్తాయి. చెడు ఫలితాలు ఆకాశం నుంచి మన మీద ఎవరు వెయ్యరు. ఎవరో కావాలని మన మీద పగబట్టరు. మీరైనా నేనైనా. నాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, నాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. జీవితం అనేది భవిష్యత్తు మనకు తెలియదు. భవిష్యత్తు ఏంటి? రాబోయే సెకను, రాబోయే నిమిషం, రాబోయే గంట, రాబోయే పూట, రాబోయే రోజు, రాబోయే నెల, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అసలు మనం ఉంటామో లేదో మనకు తెలియదు. ఉంటే ఎన్ని ఆనందాలు వస్తాయో, ఎన్ని దుఃఖాలు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. కానీ వస్తూనే ఉంటాయి. జీవించటం అంటే ఇంతే. జీవించే ప్రతి మనిషికి ముందు శరీరపరంగా తాను తన శరీరాన్ని నిలుపుకోవాలి. ఇది సత్యం. దేవుడి గురించి తెలుసుకుంటున్నాం, దేవుడికి ఏదో చేస్తున్నాం, లేదా మతాన్ని అనుసరిస్తున్నాం, గురువులను అనుసరిస్తున్నాం, మా డబ్బు పెరిగిపోవాలి, మాకు ఆరోగ్యాలు సమకూరిపోవాలి, మా ఇంట్లో సమస్యలు లేకుండా ఉండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేయాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి, మంచంతా మాకే జరిగిపోవాలి, చెడంతా ఎవరికో జరిగిపోవాలి, మంచి అల్లుడు కావాలి, మంచి కోడలు కావాలి, మంచి కూతురు, మంచి కొడుకు, బాగా చదివేవాళ్ళు, అన్నీ బాగా సంపాదించేవాళ్ళు, అన్నీ ప్రపంచంలో నెంబర్ 1గా ఉండే మా ఇంట్లోకి రావాలి, మా ఒంట్లోకి రావాలి, మాకు కావాలి. ఇది మనిషి లాలస, కోరిక. ఇది మన కోరికే తప్ప మీరు కొంచెం జ్ఞానంతో ఆలోచించండి. ఇలా కోరుకోవడం తప్పని నేను అంటలా. నా వరకు నేను బాగుండాలని కోరుకోవడం తప్పులేదు. నాకు ఆకలేసింది, తినడానికి ఏదో ఒకటి కావాలి. ప్రపంచంలో అందరూ బట్టలు కట్టుకుంటున్నారు, సిగ్గుంది, శరీరం తెలుస్తుంది, కాబట్టి నాకు కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండటానికి ఏదో ఒకటి వసతి కావాలి, తాగడానికి నీరు కావాలి, కనీస సౌకర్యాలు అందరికీ ఏం కావాలో నాకు కూడా అవి కావాలి. కానీ ఈ కనీస సౌకర్యాలు అన్నప్పుడే వాటిని కనీస అనే పదం వాడాం, అవసర సౌకర్యాలు. కానీ మనం అడుగుతున్నది ఏంటి, మనం కోరుకుంటున్నది ఏంటి, మనం అసలు ఎక్కడున్నాం, ఏ ప్లేస్లో ఉన్నాం, ఎంత కోరుకుంటున్నాం, ఎంత వస్తే మనం తృప్తి పడతాం, అసలు తృప్తి ఉందా మనకి? అది ఎవరికి వాళ్ళు గమనించుకోండి. జ్ఞానము అంటే నీవేదో దేవుడి వైపు వెళ్ళావు, మతం వైపు వెళ్ళావు, గురువు వైపు వెళ్ళావు, భగవంతుడిని ఆరాధిస్తున్నావు, దేవుణ్ణో దేవతనో నీకు నచ్చిన విధానంలో, నీకు నచ్చిన మతంలో, నీకు నచ్చిన పద్ధతిలో, నీకు నచ్చిన ఆచార సాంప్రదాయాలతో, నీకు వీలైనటువంటి ప్రార్థనా విధానాలతో, పూజా విధానాలతో, అర్చనా విధానాలతో, సాధనా విధానాలతో
నీకు కుదిరినప్పుడు, నీకు వీలైనప్పుడు నువ్వు చేస్తున్నవన్నీ కూడా నీకు ఏదో మేలు చేసేసేసి ఆకాశం నుంచి నక్షత్రాలను కోసేసి నీ చేతుల్లో పెట్టేయాలని, ఆకాశంలో ఉన్న చుక్కలతో నీ ఇంటిని అలంకరించేయాలని ఇలా ఊహించుకోబాకండి. ఏ మహిమల మాయలు ఉండవు ఇక్కడ. మన భావనలో మనకెక్కువ. ప్రతి మనిషికి నేననే భావన ఎంత బలంగా పనిచేస్తుందంటే, నా భావనలో నాకు ఎక్కువ. ఎక్కువ అంటే ఏంటి? అసలు ఎక్కువ అనేది శరీర భావనలో అనుకుంటున్నా నేను, జ్ఞాన భావనలో కాదు. జ్ఞాన భావనలో చూస్తే అందరూ నాలాంటి వాళ్ళు, అన్నీ నాలాంటివి. ఇక్కడ ఆ జ్ఞాన భావాన్ని నేర్పటానికే మనుషులు కాదు, జంతువులు కాదు, చెట్లు కాదు, కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు అంటే జడ పదార్థములుగా భావించబడేవి చైతన్య పదార్థాలుగా భావించబడేవి, అంటే చైతన్య జీవులుగా భావించబడేవి, మొత్తం విశ్వంలో ఉన్నటువంటి గ్రహ గోళ శకలాలు అన్నీ కూడా ఆత్మస్వరూపమే అని చెప్పారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక సమానత్వపు భావన మన తలలో కలగటానికి మహాత్ములు బోధించిన అద్భుతమైనటువంటి సత్యం అది. పోనీ ఆ సత్యం అబద్ధమా, బోధించారా ఊరికనే అంటే కాదు, ఉన్న నిజం అదే. మొత్తం యూనివర్స్ అంతా, విశ్వం అంతా కూడా శక్తి స్వరూపము. ఆ శక్తే మీకు గ్రహాలుగా ఉంది, గోళాలుగా ఉంది, నక్షత్రాలుగా ఉంది. ఆ శక్తే చెట్లు, పొట్లు, చేమలు, గొట్లు, నదులు, సముద్రాలు, మనుషులు, జంతువులు ఎన్ని కనపడితే అన్నిటిగా ఉంది. అంటే ఇక్కడ ముందుగా ఏంటి తెలుసుకోవాల్సిన సత్యం అంటే, ఇక్కడ ఉన్నదంతా సమానత్వమే, అంత శక్తే. మనకంటే ఎక్కువది లేదు, మనకంటే తక్కువది లేదు. ఇది తెలుసుకున్నప్పుడు జీవించే జీవన విధానములో, అంటే ఈ విషయాన్ని తెలుసుకోమని ఎందుకు చెబుతున్నారు అంటే, నీ భావనలో సృష్టి అంతా ఒక సమానత్వంతోనే ఉన్నది. నాకంటే తక్కువ అని దేన్ని అనుకోక్కర్లేదు. ఒక రాయిని, రప్పని, దుమ్ముని, ధూళిని, మట్టిని కూడా మనం అనుకోక్కర్లేదు. ఎందుకు అనుకోక్కర్లేదు అంటే, కొంచెం జ్ఞానం చెబుతున్నారు, పరిశీలించు అని. భూమి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తిని బతుకుతున్నాం. ఆ భూమి మీదే చెట్లు బతుకుతాయి, భూమి నుంచే చెట్లు వస్తాయి. చెట్లను ఎవరు మొలిపించలేదు, ఆకాశం నుంచి ఎవరు విత్తనాలు చల్లలేదు. భూమిలో ఉన్నటువంటి అనేక రకాల ఖనిజములు, లవణములు, అంటే భూమిలో ఉన్న అనేక రకాల భూశక్తులు, భూమికి సంబంధించినటువంటి శక్తులు. శక్తులు అంటే మహిమలు కాదు. భూమిలో ఆ మట్టిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మట్టి యొక్క స్వయం శక్తులు, వాటి వలన మొక్కలు ఉద్భవించినాయి. ఆ ఉద్భవించిన మొక్కలకు నీరు దొరికింది, అది భూమిలోనూ ఉంది. సో చుట్టూ ఉన్న సముద్రాల నుంచి ఆవిరయ్యి ఆకాశంలోకి వెళ్ళి వర్షాలుగా కురిసింది. మళ్ళీ అలా ఆవిరైనప్పుడు సముద్రపు నీరు ఉప్పు నీరు కనుక అది ఉపయోగపడదు కనుక ఆవిరైనప్పుడు మంచినీరు ఆవిరైంది, నీటిలోని ఘనత్వమైన ఉప్పుని సముద్రంలోనే వదిలేసింది. అంటే ఆవిరవటం అనే ప్రక్రియ సృష్టి ఏర్పరిచింది. ఎందుకని? మంచినీరుతోనే ఇక్కడ అందరూ బ్రతకటం, అన్నీ బ్రతకటం కుదురుతుంది కనుక. కాబట్టి మంచినీరుని మేఘాలు మోసుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ మేఘాలు వర్షించుకుంటూ భూభాగాన్నంతా సస్యశ్యామలం చేసుకుంటున్నాయి. ఎందుకని? మొక్కలకు నీరు అవసరం కనుక, జంతువులకు నీరు అవసరం కనుక, మనుషులకు నీరు అవసరం కనుక. నీరు అనేది ప్రకృతిలో లేకపోతే అసలు జీవజాతులు ఉండటానికి కుదరదు కనుక. అలా చక్కగా నీరుంది, భూమి ఉంది. నీటిలోని శక్తి, భూమిలోని శక్తి, అంటే అన్ని శక్తి స్వరూపాలే. మొత్తంగా అదే మహాత్ములు చెప్పింది. నీటిలో శక్తి నీకు వేరుగా అనిపించవచ్చు, భూమిలో శక్తి నీకు వేరుగా అనిపించవచ్చు, గాలిలో శక్తి నీకు వేరుగా అనిపించవచ్చు, తేజస్సు అంటే సూర్యుడిలో శక్తి నీకు వేరుగా అనిపించవచ్చు. కానీ మొత్తం విశ్వం అంతా శక్తి స్వరూపమే. అది అనిపిస్తున్నది దాని యొక్క గుణముల వలన. అంటే సూర్యుడు వెలగటం, నీరు చల్లగా ఉండటం, నీరు ఆవిరవటం, భూమి దృఢంగా ఘనత్వంగా ఉండటం, ఇటువంటి డిఫరెంట్గా మనకు అనిపించడం వలన ఈ వేరు శక్తులుగా భావించుకుంటున్నాం మనం. అది మనిషికి అలా అనిపిస్తుంది. కానీ ఈ విభిన్నతంతా ఏకశక్తిలోంచి వచ్చిందే. ఆ ఏకశక్తి యొక్క లక్షణమే విభిన్నత. ఇప్పుడు మన శరీరం అంతా ఏకమేనండి, ఊరిని అర్థం చేసుకోవడానికి చెబుతున్నా. మన శరీరం అంతా ఏకమే, కానీ ఏక శరీరంలో నెత్తి మీద జుట్టు ఉంది. ఆ జుట్టు కింద ఏముంది? బలమైనటువంటి పుర్రు ఉంది. ఆ పుర్రు పైన ఏముంది? పలచనైనటువంటి చర్మం ఉంది.
అంత బలమైనటువంటి పుర్రెని ఎముకలతో నిర్మించబడినటువంటి ఆ కపాలం పుర్రె ఎందుకుంది? దాని లోపల అతి సునిశ్చితమైనటువంటి మెదడు ఉంది. ఆ మెదడుకి రక్షణగా అంత బలమైన పుర్రె ఉంది అక్కడ. అదే మళ్ళీ మీరు కాళ్ళు, చేతులు, మిగిలిన శరీర అవయవాలు చూడండి, కండ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, తల భాగమే గట్టిగా ఉంటుంది. ఎందుకని మొత్తం శరీరాన్ని నడిపేటువంటి మిషను, యంత్రము మెదడు. మొత్తం అన్నీ అందులో స్టోర్ అవుతాయి. ఆ మెదడు ఉంటేనే శరీరం పనిచేస్తుంది. అందుకని మెదడు చాలా సెన్సిటివ్గా, చాలా సునిశ్చితంగా కోటాను కోట్ల కణజాలాలతో కూడి అటు ఘన పదార్థము కాదు, ఇటు ద్రవ పదార్థము కాదన్న స్థితిలో కొంచెము ఘనత్వాన్ని కలిగిన ద్రవత్వంతో షేప్ తీసుకొని ఉంటుంది. అంత సునిశ్చితంగా ఉంటుంది అది. అంటే కొంచెం ఏదైనా ఇలా అంటే ద్రవం అయిపోద్దేమో అన్నంత సునిశ్చితంగా ఉంటుంది. అందుకని దాని రక్షణ కోసం బలీయమైనటువంటి కపాలం ఏర్పాటు చేయబడింది, దాన్ని రక్షించడం కోసం. ఇదంతా సృష్టి నిర్మాణం. తల వేరు, కపాలం వేరు, దానిపైన చర్మం వేరు, లోపల మెదడు వేరు, కళ్ళు వేరు, ముక్కు వేరు, చెవులు వేరు, మొత్తం ఇలా శరీర అవయవాలన్నీ చెప్పుకుంటూ వెళ్తే మొత్తం వేరు వేరు వేరు. ఈ వేరు అనేవి లోపల కానీ బయట కానీ లక్షలు వస్తాయి. అసలు మన శరీరం మొత్తం కోటాను కోట్ల కణజాలం ఉంది. అంటే ట్రిలియన్లు, బిలియన్లు అని చెబుతారు. నేను ఆ పదాలకు వెళ్లకుండా కోటాను కోట్ల అని వాడేస్తాను అంతే. అనంతమైన కణజాలం ఉంది. అయితే అది మనకు కనపడదు, మనకు ఏక మాంసపు ముద్దలాగా అనిపిస్తుంది. అయినా ఇది ఎందుకు చెప్పాను? ఉదాహరణకి చెప్పాను. ఏమని? ఈ శరీరం మొత్తం నేనే అని అనుకుంటున్నాం లేదా మనం? కానీ ఎన్ని విభిన్నతలు ఉన్నాయి మన శరీరంలో? అన్ని విభిన్నతలే. మన శరీరంలో గోళ్ళ పనితీరు వేరు, గోళ్ళు ఉంటాయి ఎడ్జిల్లో, వాటి ఉపయోగం వేరు, వాటి పనితీరు వేరు. వేళ్ల పనితీరు వేరు, చేతి పనితీరు వేరు. ప్రతి అవయవము పనితీరు మారిపోతూ ఉంటుంది చూడండి. దాని నిర్మాణం మారిపోద్ది, దాని స్టైల్ మారిపోద్ది, దాని పనితీరు మారిపోద్ది. అలా అన్నీ విభిన్నంగా పనిచేస్తూ ఉంటే మన శరీర జీవిత యాత్ర కుదిరింది. అన్ని విభిన్నంగా. కాళ్ళు నడుస్తాయి, చేతులు పనులు చేస్తాయి, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి తెలుసుకుంటుంది, గొంతు మాట్లాడుతుంది, చర్మం మొత్తం స్పర్శలు తెలుస్తాయి, స్త్రీ పురుష శారీరక సంబంధాలు తీర్చుకుంటాం, హాయి అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, పిల్లల్ని కంటాం, కుటుంబ జీవితం ఏర్పరుచుకుంటాం. ఇంకా లోపల మన శరీర అవయవాలు అసలు ఎన్ని పనులు చేస్తున్నాయో, మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం మొదలుకొని కొన్ని వందల వేల లక్షల క్రియలు నిరంతరం లోపల జరుగుతూనే ఉన్నాయి. మనం ఇప్పుడు మాట్లాడుకునే కన్ను, చెవు, ముక్కు బయటకు మాట్లాడుకున్నాం. 5 ఇంద్రియాలు చేసేటువంటి సామాన్య పనులు మాట్లాడుకున్నాం. అంతర్గతంలో అసలు ఈ మిషనరీ, శరీరంలో మన మిషనరీ అద్భుతంగా పనిచేస్తుంది. దాని గురించి మనకు తెలియని కూడా తెలియదు. అదంతా సృష్టి నిర్మాణంలో దానంతట అది పనిచేసేసుకుంటుంది, ఆటోమేటిక్ మిషన్ లాగా. అన్ని విభిన్నమైన పనులే. ఇన్ని విభిన్నతలు మన శరీరంలో ఉంటే కానీ మనకు కలుగుతున్న భావన ఏంటి? ఒకసారి చూడండి. మొత్తంగా నేను. ఇన్ని విభిన్నతలు మన శరీరంలో ఉన్నాయి, విభిన్న అవయవాలు ఉన్నాయి, కోటాను కోట్ల కణజాలాలు విభిన్నంగా ఉన్నాయి, అన్నీ విభిన్నంగా పనిచేసుకుంటున్నాయి. అన్ని విభిన్నతలు కలిపి పనిచేస్తే శరీరం మొత్తం బ్రతికుండి నేను బ్రతుకుతున్నాను, నేను తింటున్నాను, తాగుతున్నాను, అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను, దుఃఖపడుతున్నాను, ఇలా అనుకుంటూ జీవిస్తున్నాం. కానీ ఈ విభిన్నతలు ఎక్కడైనా గుర్తించాము? అసలు గుర్తించడానికి అనువుగా ఉన్నాయా? తెలుసు, పరిశీలిస్తే అన్ని వేరువేరుగా పనిచేస్తాయని తెలుసు. కానీ అన్ని వేరువేరుగా పనిచేసేవన్నీ కలిపి ఈ నేనుని బతికిస్తున్నాయి. నేను ఈ శరీరం అన్న భావన కల్పిస్తున్నాయి. ఈ శరీరంతో ఆనందించడానికి, హాయిగా జీవించడానికి, నిండు నూరేళ్లు సాగటానికి మొత్తంగా నేనన్న ఏకభావనతో నడిపిస్తున్నాయి. నేను నా జీవితం అని మొత్తం ఏకభావనే కలుగుతుంది. శరీరం అంతా అనేకం ఉన్నా కూడా ఆ అనేకం విడిపోయి ఉన్నాయా? లేవు, ఏకత్వంలోనే ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళు, చేతులు విడిపోయి ఉన్నాయా? లేదు, అదే శరీరంలో కలిసే ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవులు విడిపోయి ఉన్నాయా? లేదు, అదే శరీరంలో కలిసే ఉన్నాయి. అనేకంగా పనిచేస్తున్న శరీర అవయవాలన్నీ ఏకత్వంలో కలిసే ఉన్నాయి. శరీరం మొత్తం కలిపి ఒక ఏకత్వం. అలాగే విభిన్నంగా అనిపిస్తున్నటువంటి సృష్టి ఏది ఉందో, చెట్లు, పుట్లు, చేమలు, గొట్లు, నదులు, సముద్రాలు, జంతువులు, మనుషులు, ఇలా మనకు అనిపిస్తున్నాయి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు,
అని మనకి విభిన్నంగా అనంతంగా అనిపిస్తూ కనిపిస్తూ వినిపిస్తున్న సృష్టి ఏది ఉందో అదంతా మన శరీరంలో ఏకంగానే ఉన్నది. ఆ ఏకత్వం ఎక్కడున్నది అంటే ఏకత్వము ఇప్పుడు శరీరము నేను, మొత్తంగా ఈ శరీరము నేను అనుకున్నట్టు మొత్తంగా ఏకత్వము సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి. ఇది ఆధ్యాత్మికతలో పెట్టిన పేరు. దాన్నే శక్తి అన్నారు సైంటిస్టులు పెట్టిన పేరు. మొత్తంగా ఇదంతా శక్తే. అంటే శక్తి అనేటువంటి సర్వవ్యాపక శరీరంలో మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్టు, మన శరీరంలో అనేక అవయవాలు వేటి పనులు అవి చేసేసుకుంటున్నట్టు, మన శరీరంలో ఉన్నటువంటి అంతరంగ లోపల యంత్రాంగం మొత్తం ఆటోమేటిక్గా దాని పని చేసుకుంటున్నట్టు, కేవలం మన శరీరాన్ని మనం పంచేంద్రియాల ద్వారా మన ఇష్టపూర్వకంగా వాడుతున్నాం తప్ప మిగిలిన మిషన్ అంతా దాని ప్రకారం అది ఆటోమేటిక్గా మనం నిద్రపోయినా పని చేసుకుంటూ మనం బతికించినట్టు మొత్తం విశ్వం అంతా కూడా విభిన్నంగా అనేకంగా కనపడుతూ ఆటోమేటిక్ మిషన్ల శక్తిలో దానంతట అది పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. విశ్వం మొత్తం శక్తి యొక్క చలనంలో ఉంది. ఆ చలనం శక్తి చలనం అనేది శక్తికి సంబంధించిన పద్ధతిలో విధానపరంగా ఉంది, క్రమశిక్షణగా ఉంది. అంటే మరి చూస్తే క్రమశిక్షణగా కనబడుతుంది, కానీ మొత్తం ఆ శక్తిలోనే, శక్తితోనే, శక్తి అండర్లోనే, శక్తికి తెలిసే శక్తి ఎరుకలోనే మొత్తం విశ్వం ఉంది. ఎలా మన శరీరంలోనే, మన శరీరంతోనే మన ఇంద్రియాలు మనకు సంబంధించిన మొత్తం మనకు తెలిసి మన అండర్లోనే కదులుతున్నాయి. చూస్తుంది నేనే, వింటుంది నేనే, తాగుతుంది నేనే, మాట్లాడుతుంది నేనే, తింటుంది నేనే, అనుభవిస్తుంది నేనే, సుఖపడుతుంది నేనే, కావాలనుకుంటుంది నేనే, ప్రయత్నిస్తుంది నేనే, అన్నీ నేనే కదా. అలా అని నా శరీరం ఆటోమేటిక్ మిషన్లో పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది. అన్నీ చేస్తుంది నేనే అని అందామా అంటే అది ఆటోమేటిక్ మిషన్లో లోపల అది పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పుట్టిన దగ్గర నుంచి దాని ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, మరణం వరకు నేనేం ఆపలేను దాన్ని. అలానే ఆపలేను కదా, నా చేతిలో ఏమీ లేదా అంటే అసలు అన్నీ అనుభవించేది నేనే, ప్రయత్నించేది నేనే, సాధించుకునేది నేనే, ఇంద్రియాలతో అనుభవాలు పొందేది నేనే, సుఖపడేది నేనే, దుఃఖపడేది నేనే. అంటే ఇప్పుడు ఏంటి, నేను అనేది నాకు తెలుస్తూ ఒక అనియంత్రిత వ్యవస్థలో నియంత్రిత వ్యవస్థగా ఉన్నా నేను. అంటే కొంత స్వేచ్ఛ నాకు ఉంది, మిగిలిన స్వేచ్ఛ విశ్వంలో కలిసి సాగిపోతుంది. ఈ స్వేచ్ఛ నాకు ఎంత ఉంది అంటే సృష్టి నాకు ఇచ్చినంత, వెసులుబాటు ఇచ్చినంత. నేను తినక తప్పదు, తినటానికి బయట బోల్డ్ రకాల పదార్థాలు ఉన్నాయి, ఏదో నచ్చింది తిను, తినదాన్ని బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది. అలాగే నేను కట్టుకోక తప్పదు, కట్టుకోవడానికి వందల వేల పదార్థాలు ఉన్నాయి, వేల రకాల బట్టలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి. నీకు నచ్చింది కట్టుకో, కట్టుకున్న దాన్ని బట్టి నీ తీరుతేనే అది గీసుకుంటుందా, మెత్తగా ఉంటుందా, హాయిగా ఉంటుందా, సుఖంగా ఉంటుందా, దానికోసం మళ్ళీ నువ్వు డబ్బు సంపాదన. అలా ఇవన్నీ కూడా నీకు ఇవ్వబడింది ఏంటి అంటే సృష్టిలో ఇవ్వబడినటువంటి వాటిలో నీ శరీరానికి అనువుగా పనికొచ్చేటువంటి నిర్ణయాలు సృష్టి కొన్ని చేసింది. మళ్ళీ అవన్నీ పనికి రావాలి. ఇప్పుడు బాదం పప్పు తిన్నాం, జీడిపప్పు తిన్నాం, పెసరపప్పు తిన్నాం, మినపప్పు తిన్నాం, కందిపప్పు తిన్నాం, గన్నేరు పప్పు కూడా తిందామంటే చచ్చిపోతాం. గన్నేరు పప్పు తినకూడదు, అది కూడా పప్పే పేరు పెట్టారు కదా అని తినకూడదు. అలా తినటానికి కొన్ని మన శరీరానికి ఉపయోగపడే కొన్ని, ఉపయోగపడనివి కొన్ని ఉన్నాయి. ఆ ఉపయోగపడే వాటిలో నీకు ఛాయిస్ ఉంది. ఆ ఛాయిస్ కూడా ఏంటి, నువ్వు ఊరికినే అనుకోవటమే తప్ప మళ్ళీ నీ ఛాయిస్ని బట్టి, నువ్వు తిన్నదాన్ని బట్టి, నువ్వు ఉన్నదాన్ని బట్టి, నువ్వు కట్టుకున్న దాన్ని బట్టి, నువ్వు చేసిన దాన్ని బట్టి, నువ్వు జీవించే విధానాన్ని బట్టి, నీ సుఖాన్ని బట్టి, నీ దుఃఖాన్ని బట్టి నీకు వచ్చే సుఖ దుఃఖాలు ఉన్నాయి, కర్మఫలాలు ఉన్నాయి, ఆరోగ్య అనారోగ్యాలు ఉన్నాయి. అంతా నీ మీద డిపెండ్ అయ్యి ఉంది. అక్కడ ఆ నీ మీదే డిపెండ్ అయ్యి ఉన్నది అన్న స్వేచ్ఛ నీకు ఎంత ఉంది నువ్వు చేసుకోవటానికంటే ఆటోమేటిక్ మిషన్లో ఇంద్రియాల పరంగా ఇవ్వబడిన కొంత స్వేచ్ఛ మాత్రమే ఉంది. అంటే ఒక మాట చెప్పాలంటే ఒక 10%, 5% స్వేచ్ఛ కంటే నీకు ఎక్కువ స్వేచ్ఛ లేదు. ఎందుకని మళ్ళీ నువ్వు ఆ స్వేచ్ఛలో చేసిన పనులకు ఫలితాలు ఉన్నాయి, కర్మఫలాలను నువ్వు అనుభవించాల్సిందే. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది శరీర ధర్మము. అయితే శరీరం అంతా నేనే, అనేక విభిన్నతలున్నా, నేనే అనుకొని జీవిస్తున్నా, నేనే అనుకొని దుఃఖపడిపోతున్నా, నేనే అనుకొని సుఖపడిపోతున్నా, మొత్తంగా నాకు కలుగుతుంది ఏకత్వ భావన నా శరీరంలో. నేను అన్నప్పుడు ఏకభావన. ఈ శరీరం అంతా నేనే, కొంత నేనని, ఇక్కడ నేను అక్కడ నేననే కాదు, మొత్తం శరీరం నేననిపిస్తుంది. అది నేనన్న ఏకత్వ భావన. అలాగే
మొత్తం విశ్వమంతా ఒక్కటే, విభిన్నంగా నీకు అనిపిస్తున్నది అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఆ సత్యం తెలిస్తే దాని పేరు మోక్షము. వాళ్ళు చదువుకున్నారు, ఏ ఇంజనీరింగో డాక్టరో చదివారు, పాస్ అయిపోయారని సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు నేను డాక్టర్ అని పిలుస్తారు. పాస్ అయిపోతే డాక్టరు, పాస్ అయిపోతే ఇంజనీరు, ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్లు వచ్చేసి అన్నింటిలో పాస్ అయిపోతే ఉత్తీర్ణత సాధిస్తే కలెక్టరు, కమిషనరు, ఎస్పీ. ఇప్పుడు ఈ పోస్టులు ఇవన్నీ ఎప్పుడు పాస్ అయిపోతే నీకు సర్టిఫికెట్లు వస్తాయి, నీకు అర్హత వచ్చింది, ఆ పేరుతో పిలుస్తారు నిన్ను, అర్హత పేరుతో. అలాగే నువ్వు నా శరీరంలో అనేక విభిన్నతలున్న ఏక శరీర భావన నాకు ఎలా కలుగుతుందో అలా విశ్వమంతా ఏకమే అని తెలుసుకుంటే, ఎందుకంటే అది ఏకమే కనుక, నిజంగా అది ఏకమే కనుక, ఆ ఏకము అనేది శక్తి స్థితిలో కనుక, సృష్టి స్థితిలో పదార్థ స్థితిలో అది విభిన్నతగానే కనబడుతుంది. ఆ మ్యాజిక్ అర్థం చేసుకొని ఈ విభిన్నతకు ఆధారమైన శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే అది నీలోంచే తెలుసుకోవచ్చు. నువ్వు ఎక్కడికి పరుగులేత్తక్కర్లా, చాలా ఈజీ. నువ్వు ఆ ప్రయత్నం చేస్తే చాలు. దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించారు మహాత్ములు. తెలుసుకున్న వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చో చెప్పారు, అది ఎలా ఉందో చెప్పారు. ప్రయత్నం చేసుకోవటమే. అలా తెలుసుకోగలిగినప్పుడు నువ్వు పాస్ అయ్యావు. పాస్ అయినప్పుడు నీకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక అతను డాక్టర్ అయ్యాడు, ఒక అతను ఇంజనీర్ అయ్యాడు, ఒక అతను కలెక్టర్ అయ్యాడు. అలా అనేక రకాలు ఎవరు ఏది చదివి పాస్ అయ్యారో దానికి సంబంధించిన పేరుతో అదొక బిరుదుగా, అంటే డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ అలా పిలవబడుతున్నారు. అందుకని పాస్ అయ్యారు కనుక. అలాగే ఇక్కడ నువ్వు పాస్ అయినప్పుడు నువ్వు కూడా పిలువబడతావు. ఎలా పిలువబడతావు? ఆ స్థితి పేరు మోక్షము అని చెప్పారు. అంటే నువ్వు పాస్ అవ్వాల్సిన స్థితి ఏంటి? మోక్షము. ఆ స్థితి పేరు. ఆ పాస్ అయిన వాడిని ఏమంటారు? జీవన్ముక్తుడు అంటారు. పాస్ అవ్వాల్సిన కోర్సు ఏంటి? ఆత్మజ్ఞానము, అనంత ఆత్మస్థితి లేదా శక్తి స్థితి. నువ్వు సైన్స్ పరంగా అన్నా సరే శక్తి స్థితి. ఆ శక్తి నేనే అనేటువంటిది తెలుసుకోవడం. అప్పుడు ఏకత్వ భావన. ఈ శరీరము నేను అంటే అనేక అవయవాలు ఉన్నాయి. జుట్టు ఉంది, కాళ్ళు ఉన్నాయి, ఏళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, అనేక అవయవాలు లోపల బయట ఉన్నాయి. అన్నీ ఏకత్వంగా ఏకంలో ఎలా కలిసే ఉన్నాయో అది ఏకభావాన్ని ఎలా కలిగిస్తుందో నేను ఈ శరీరం అని. అలాగే సృష్టి విభిన్నంగా అనేకంగా కనబడుతున్నా ఇది శక్తిలో ఏకత్వంగా కలిసే ఉంది. శక్తిగా ఇది ఏకంగానే ఉంది. ఇదంతా శక్తిలోనే ఉంది. ఇది శక్తి శరీరము అన్నదాన్ని అనంత ఆత్మశక్తి అన్నారు. అది ఇంకా బాగా అర్థం అవ్వాలి. ఏమంటే మేము మనుషులం కదా, మాకు అర్థం అవ్వాలి. ఎందుకంటే మేము కనపడితే వినపడితే పంచేంద్రియాల ద్వారానే తెలుసుకోగలం కనుక అలా అర్థమయ్యేలా చెప్పండి అంటే అది ఆకాశ స్వరూపము. మీరు దాన్ని ఖాళీ అనుకుంటున్నారు, శూన్యం అనుకుంటున్నారు. అది ఆకాశ స్వరూపము. ఆ ఆకాశ ఏకత్వములో, ఆ ఆకాశ శరీరంలో మొత్తం సృష్టి అంతా ఉంది. మన శరీరంలో అనేకం ఉన్నట్టుగా ఇది మొత్తంగా కలిపితే ఏక ఆత్మశక్తి, ఆకాశ శక్తి, ఆకాశ తత్వము అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ తెలుసుకున్న వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. అది వాళ్ళు పాస్ అయ్యారు. అలా పాస్ అవటం కోసం ఈ చదువుకుంటున్నాం, అలా పాస్ అవటం కోసం ఒక దేవుడిని అనుసరిస్తున్నాం, అలా పాస్ అవటం కోసం ఒక మతమో, ఒక మార్గమో, ఒక దేవుడో, ఒక గురువో, ఒక గ్రంథమో, అది ఆత్మజ్ఞానమో, ఆధ్యాత్మిక చదువో, భక్తో, ఏ పేరైనా పెట్టుకో. కర్మయోగమో, భక్తి యోగమో, జ్ఞానయోగమో, ధ్యాన యోగమో, నీ ఇష్టం. ఏ పేర్లైనా పెట్టుకోండి, ఎన్ని పేర్లైనా పెట్టుకోండి. వేల లక్షల కోట్ల సాధనా విధానాలు తయారు చేశారు, మార్గాలు తయారు చేశారు. కానీ అన్నింటి గమ్యము ఒకటే, నువ్వు పాస్ అవటం. ఈ మానవ జీవితాన్ని పాస్ అవటం. లేకపోతే ఊరికనే ఆలోచించండి, అసలు ఊరికనే పుట్టి చచ్చిపోవడానికి అర్థమేనా ఉందా? ఒక వ్యక్తి ఊరికనే జన్మించి, స్త్రీ కానీ పురుషుడు కానీ, అలా ఒక 100 ఏళ్ళు బతికేసి తిని తాగి అనుభవించి ఇష్టం వచ్చినట్టు జీవించి అందులో కష్టాలు నష్టాలు అనుభవించి సుఖాలు దుఃఖాలు అనుభవించి
దానంతట అది సాగిపోయే శరీరాన్ని ఏమీ చేయలేక బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవించి ఢామ్మని చచ్చిపోయి ఆ చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్లి కాల్ చేసో పూడి చేసో ఇంకా అయిపోయింది స్టోరీ అనడానికి అర్థమే ఉంది? అసలు ఇంత 100 సంవత్సరాల జీవితానికి అర్థం పరమార్థం ఉందా? ఊరికినే పుట్టి చచ్చిపోతే, తిని తాగి చచ్చిపోతే, అది ఎవరికాళ్ళు ఆలోచించుకోండి. కాదు, ఇదంతా చదువు, ఆధ్యాత్మిక పాఠశాల. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను నువ్వు పొందటానికి నీకు ఒక శరీరం ఏర్పడుతున్నది. ఎందుకని నువ్వు అనంత ఆత్మశక్తిలోనే ఉన్నావు, శక్తితోనే ఉన్నావు. శక్తి యొక్క చలనం వలన సృష్టి ఏర్పడింది. ఆ సృష్టిలో నువ్వు ఒక జీవిగా ఉన్నావు. నువ్వు చైతన్యవంతమైన మానవ జీవిగా ఉన్నావు. జంతువుగా ఉంటే ఎలా ఉంటుందో జంతువులకు తెలుస్తుంది, వృక్షంగా ఉంటే ఎలా ఉంటుందో వృక్షాలకు తెలుస్తుంది, కొండలు గొట్టలు నదులు సముద్రాలు గ్రహాలు గోళాలుగా ఉంటే ఎలా ఉంటుందో వాటికి తెలుస్తుంది. మనకెలా తెలుస్తుంది? స్వీయ అనుభవం కదా ఇది. వ్యక్తికే నా అనుభవం నాకు తెలుసు, నా నొప్పి నాకు తెలుసు, నా సుఖం నాకు తెలుసు, నా ఆకలి నాకు తెలుసు, మీది నాకు తెలియదు. కాబట్టి నాలాంటి వ్యక్తులే కాబట్టి ఊహించుకోగలను. వ్యక్తులకే పక్క వ్యక్తిది తెలియనప్పుడు, ఎవరి అనుభవం వాళ్ళకి స్వీయమైనప్పుడు ఇతరులది మనకు తెలియదు కదా, మనకు తెలుస్తుంది కదా. కాబట్టి మనం తెలుసుకుంటూ అనంత ఆత్మశక్తి ఎరుకలో సాగాలి. ఎరుకలో సాగటం అంటే మొత్తం సృష్టి అందులోనే ఉంది, ఏకత్వంగా ఉంది. ఇప్పుడు మన శరీరంలోనే కోటాను కోట్ల కణజాలాలు వేరువేరుగా ఉన్నాయి, అన్ని వేరువేరుగా ఉన్నాయి. ప్రతి కణము మన శరీరంలో నేను ఒక మనిషిని అని మనం ఎలా భావించుకుంటున్నామో, ఇప్పుడు మానవ జాతిలో నేను ఒక మనిషిని, నాకంటే వీళ్ళంతా వేరు మనుషులు, నా భార్య వేరు, భర్త వేరు, పిల్లలు వేరు, బంధుమిత్రులు వేరు, కనపడుతున్న మనుషులు వేరు, చెట్లు వేరు, పొట్లు వేరు, గొట్లు వేరు, నదులు వేరు, సముద్రాలు వేరు, జంతువులు వేరు, అన్ని వేరు 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 అని ఎలా అనుకుంటున్నామో, మనం ఎలా అనుకుంటున్నామో అలాగే మన శరీరంలో, మన సొంత శరీరంలో ఇది నా శరీరము, నా మాంసము, నా కండ, నా అవయవాలు అని నా సొంత శరీరం అని మనం భావించుకుంటున్న మన శరీరంలో కోటాను కోట్ల కణజాలాలు ఉన్నాయి. అవన్నీ కలిపితేనే మన శరీరం. ప్రతి కణము తాను వేరువేరుగా ఇండివిజువల్గా నేను ఒక మనిషిని ఎలా అనుకుంటున్నానో ఆ కణం కూడా అలా నేను వేరు అనుకుంటుంది. అదేమనుకుంటుందో, కణం అనుకుంటుందో, మనిషిని అనుకుంటుందో, అదేమనుకుంటుందో కానీ దాని పరిధిలో అది నేను వేరు అనుకుంటుంది. ఈ కణజాలం అంతా వేరు వేరు అనుకుంటుంది మన శరీరంలోనే. ఈ విషయం సైంటిస్టులు చెబుతున్నారు. మన శరీరంలో ఉన్న కణజాలమే నేను వేరు వేరు అనుకుంటుంది. కోటాను కోట్లు ఉన్నాయి మనకు. విశ్వంలో ఎన్ని కనపడుతున్నాయో అన్నీ మన శరీరంలో ఉన్నాయి. అన్ని వేరువేరుగా భావించుకుంటున్నాయి, కానీ మనకే మొత్తం శరీరం ఏకం అనిపిస్తున్నది. మన సొంత శరీరంలో అసలు ఇన్ని కణాలు వేరువేరుగా ఉన్నాయన్న విషయమే మనకు తెలీదు. అందరం మొత్తంగా ఈ శరీరం నాదనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగే ఎలా అయితే మన సొంత శరీరంలో ఇన్ని వేరువేరులు ఉన్నాయి, ప్రతి కణజాలము తనను తాను వేరు అనుకుంటుంది, విభిన్నం అనుకుంటుంది, కణజాలాలన్నీ వేరువేరుగా భావించుకుంటూ వేరువేరు కణజాలాలు వేరువేరుగానే ఎలా జీవిస్తున్నాయో లోపల ఆ విషయం అసలు మనకు తెలియదు, కానీ వేరుగానే అనుకుంటున్నాయి. ఏ విషయం మొత్తం సైన్స్ చెబుతుంది, సైంటిస్టులు చెబుతారు, డాక్టర్లు చెబుతారు. ఎన్ని కోటాను కోట్ల కణజాలాలు ఉన్నాయో లెక్క కూడా చెప్పారు. సృష్టిలో ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఉన్నట్టున్నాయి లోపల. ఎందుకంటే సృష్టి మొత్తాన్ని మనం కనుక్కోవాలి. ఆ కోటాను కోట్లు అనే పదం వాడి వదిలేస్తున్నాను నేను. లోపల ఓల్డ్ బ్యాక్టీరియా ఉంటుంది మన లోపల, అనేక రకాల జీవులు బ్యాక్టీరియా ఉంటుంది. అది ఉంటేనే బతుకుతాం మనం. ఇదంతా అసలు మనకు తెలుసా? మనం మొత్తంగా ఏకంగా ఈ శరీరం నేను అని పై చర్మాన్ని చూసుకు బతుకుతూ వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్పదలిచానంటే, ఇన్ని ఉన్నా మనలో జీవులు ఉన్నాయి, బ్యాక్టీరియా ఉంది, కణాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటేనే మనం బ్రతకడం కుదురుతుంది. నేనన్న భావంతో శరీరం బతకడం కుదురుతుంది. కానీ ఇన్నున్నా మనకు అసలు ఉన్నట్టు తెలియదు, ఏకత్వ భావన ఉంది. కానీ ఉన్న వాటికి అన్నిటికీ తెలుసు మేము వేరు వేరు అని. బ్యాక్టీరియా అంతా నేను వేరు వేరు అని భావించుకుంటుంది. కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంది. కణజాలాలన్నీ ప్రతి కణము నేను వేరు వేరు అని భావించుకుంటుంది. కోటాను కోట్ల కణజాలాలు ఉన్నాయి, కానీ మొత్తంగా మనకు నేనన్న శరీర భావన ఉంది. సేమ్ మనకు ఎలా ఉందో సృష్టి మొత్తం అలాగే ఉంది. మొత్తం సృష్టికి నేను ఏకము అన్న భావన ఉంది. మొత్తం సృష్టికి నేను ఏకము అన్న భావన ఉన్న స్థితి ఏది ఉందో అది ఆత్మశక్తి స్థితి. అది సైన్స్ చెబుతున్న శక్తి స్థితి. ఆ ఏకత్వ భావన శక్తి స్థితి. ఆ ఏకత్వ భావన ఆత్మ యొక్క స్థితి, అనంత ఆత్మశక్తి.
ఆ ఏకత్వ భావనే బ్రహ్మము అన్నారు. ఆ ఏకత్వ భావన సత్యము ఉంది నిజంగా అక్కడ. కానీ మనలో ఒక కణజాలం, మనలో ఉన్న ఒక బ్యాక్టీరియా జీవి తనను తాను వేరుగా భావించుకున్నట్టుగా మనం ఈ సృష్టిలో నేను వేరు మనిషిని అని భావించుకుంటున్నాం. అది భావించుకోవడం తప్ప కాదు, శరీరపరంగా వేరే, అది మనలో ఉన్న కణం పరంగా వేరే, అది మనలో ఉన్న బ్యాక్టీరియా పరంగా వేరే, లోపలన్నీ వేరువేరుగా ఉండి వేరువేరు పనులే చేస్తున్నాయి. కానీ మొత్తంగా అది శరీరానికి ఉపయోగపడుతుంది, ఏక శరీరంగా ఉంది. అది సృష్టి యొక్క అద్భుతమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వము, ఏకత్వములో భిన్నత్వము కలిసి ఉన్నటువంటి అద్భుత ప్రక్రియ, జ్ఞాన ప్రక్రియ. అదొక మ్యాజిక్. తనలో తానే రమిస్తున్న సృష్టి, తనలో తానే అనేకంగా తనను తానే గ్రహిస్తున్న, తనను తానే అనుభవిస్తున్న, తనను తానే తెలుసుకుంటున్న, తనలో తానే రమిస్తున్న సృష్టి అది. అదే అది. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు చిన్నపిల్లల్ని, బాగా పసిపిల్లల్ని చూస్తే, పాలు తాగే పిల్లల్ని చూస్తే వాళ్ళేళ్ళు నోట్లో పెట్టుకొని వాళ్ళే చిక్కుంటూ ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది చేతి వేళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది కాలు వేళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు. చిన్నతనంలో కాలు అందుతుంది పిల్లలకి, కాలు బొట్టున వేళ్ళు పెట్టుకొని చీకుతూ ఉంటారు, లేదా చేతి బొట్టున వేళ్ళు పెట్టుకొని చీకుతూ ఉంటారు. అక్కడ ఏముండదు, కానీ వాళ్ళ వేళే నోట్లో పెట్టుకొని వాళ్ళ వేలు చీకుతుంటే వాళ్ళ నోట్లో వచ్చిన లాలాజలాన్నే వాళ్ళు ఏదో ఇంకొకటిగా భావించుకొని ఆనందిస్తూ ఉంటారు. ఆ అలవాట్లు మానిపించడానికి తల్లిదండ్రులు చాలా ప్రయత్నాలు చేస్తారు. అది తనలో తాను రమించటం, తనలో తాను ఆనందించటం. అంటే ఇంకో దాని అవసరత లేదు అక్కడ. సృష్టి శక్తి అలా ఉంది, చైతన్యత తనలో తాను ఆనందంగా ఉంది, తనలో తాను సంతోషంగా ఉంది, తనలో తాను తనతో తాను హాయిగా ఉంది. ఆ స్థితిని అర్థం చేసుకోవడానికే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది శక్తి స్థితి. శరీర స్థితిలో భిన్నత్వం నిజమే. ఇప్పుడు అణువులు కణజాలాలని మాట్లాడుకుంటున్నప్పుడు మనలో భిన్నత్వం ఉంది, కణాలన్నీ వేరు వేరు, నిజమే అది. కానీ అన్ని కణాలు ఎక్కడ ఉన్నాయి? నా శరీరంలోనే ఉన్నాయి. వాటికి పోషణ శక్తి అంతా నేనే ఇస్తున్నా. కాబట్టి ఏకత్వం అది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. భిన్నత్వం అంతా ఏకత్వంలోనే ఉంది. ఇక్కడ భిన్నత్వాన్ని చూస్తావా, ఏకత్వాన్ని చూస్తావా అంటే శరీరపరంగా నేను ఇప్పుడు భిన్నత్వాన్ని చూస్తున్నాను, శక్తిపరంగా నేను ఏకత్వాన్ని చూడాలి. అలా చూడటం కోసం ఈ జీవితం. లేకపోతే పుట్టి చచ్చిపోవడానికి జీవితం ఎందుకండి? ఏమన్నా ఉందా పోనీ అర్థం? అందులో ఆలోచించండి ఒకసారి. ఏమైనా అర్థం, పరమార్థం ఉందా? ఊరికనే అసలు ఏ కార్యకారణ సంబంధం లేకుండా అలా పుట్టి చచ్చిపోవటం ఉంటుందా? అంటే ఉంటుంది. ఎవరికి? పట్టించుకునే వాళ్ళకి. తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, డబ్బులు అని పరుగులు ఎడుతున్నారు, సుఖదుఖాలని పరుగులు ఎడుతున్నారు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, తెలివితేటలు, ప్రజ్ఞలు, అటు దాని మంచి అని పేరు కొందరు, చెడు అని పేరు కొందరు, మంచిగా సంపాదించుకుంటున్నాం అని కొందరు, చెడుగా సంపాదించుకుంటున్నాం అని కొందరు. మొత్తానికి సుఖభోగాల పరుగులాట. అది మంచి అయినా చెడైనా వెళ్ళి చావులో చచ్చిపోతున్నారు. పోనీ పొందినవన్నీ, సంపాదించినవన్నీ, మంచిగాను చెడ్డగాను సంపాదించినవి దాచుకున్నాయి అన్నీ ఏమన్నా పట్టుకెళ్తున్నారంటే మొత్తం ఇక్కడే ఉండిపోతాయి. నువ్వు ఒక్కడవే పోతావు, నువ్వు ఒక్కదానివే పోతావు. అన్నీ ఇక్కడే ఉంటాయి. నీ మనుషులు ఇక్కడే ఉంటారు, నాది నాదని పట్టుకెళ్ళండి మనుషులు ఇక్కడే ఉంటారు, వస్తువులు ఇక్కడే ఉంటాయి, సంపదలు ఇక్కడే ఉంటాయి. ఆఖరికి నీ శరీరం కూడా ఇక్కడే ఏడుస్తుంది. దాన్ని తీసుకెళ్ళి కాలవడం, పొడవడం జరుగుద్ది. శరీరం కూడా ఇక్కడే ఉంటున్నప్పుడు ఎంతోమంది శరీరాలు చూశాంగా చచ్చిపోతే, పోనీ ఇంతకీ శరీరం కూడా ఇక్కడే ఉండిపోయింది కదా, నేను శరీరం కాదా? మరి అప్పుడు ఏంటి? చచ్చిపోయినప్పుడు జరిగిందేంటి? మరి శరీరం కూడా ఉండిపోయింది కదా అన్న కొంచెం ఆలోచించాలిగా మనం. అది కూడా ఆలోచిస్తాం మనం. నిరంతరం తిండి తెప్పలు, నిరంతరం డబ్బు, సుఖాలు, భోగాలు, నిరంతరం నా పిల్లలు, నేను, నా వాళ్ళకి అన్ని ప్రపంచంలో అన్నీ నాకు పడిపోవాలి. వచ్చి మా ఇంట్లో అన్నీ ది బెస్ట్ మా ఇంట్లో పడిపోవాలి. ది బెస్ట్ అల్లుడు, ది బెస్ట్ కోడలు, ది బెస్ట్ డబ్బులు, ది బెస్ట్ వస్తువులు, ది బెస్ట్ పెళ్ళం, ది బెస్ట్ మొగుడు, ది బెస్ట్ కొడుకు, ది బెస్ట్ కూతురు, అన్నీ ది బెస్ట్. దానికి దేవుడా నువ్వు నాకు అన్నీ ఇచ్చేయి. నేను గురువుని పట్టుకున్నావు, దేవుణ్ణి పట్టుకున్నా, ఒక మతాన్ని పట్టుకున్నా, కాబట్టి అన్నీ నాకు నా ఇంట్లో పడేసాయి. అన్నీ ది బెస్ట్లో నా ఒంట్లో పడేసి, నా ఇంట్లో పడేసాయి. ఇక నిరంతరం ఇంతే. ఏం చేస్తాను? అన్నీ నా ఒంట్లో పడేస్తే, నా ఇంట్లో పడేస్తే చక్కగా పంచేంద్రియ సుఖాలు అనుభవించుకుంటూ హాయిగా బతుకుతూ 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 చచ్చిపోతాను. ఎందుకంటే సావుని నేను ఆపలేనుగా, శరీర ఎదుగుదలను ఆపలేనుగా, శరీర పెరుగుదలను ఆపలేనుగా, దాని తరుగుదలను ఆపలేనుగా.
ఈ జీవితం తప్పని నేను అంటలా, ఇలాగే జీవించాలి. అవునన్నా కాదన్నా నేనైనా మీరైనా ఎవరైనా ఒక దేవుడు భూమి మీదకి వచ్చి పుట్టాడని మనం దేవుడుగా దైవావతారాలుగా పూజిస్తున్న దేవుళ్ళైనా దేవతలైనా ఎవరైనా గురువులైనా మహాత్ములైనా ఏ మతంలైనా ఎవరైనా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా మహాత్ములైనా దొంగలైనా శరీరంతో ఇలాగే జీవించాలి. ఇలాగే ఉంటుంది. బాల్య కౌమార యవన వార్ధక్య దశలు ఇలాగే ఉంటాయి. సుఖము దుఃఖము ఊయాలాట ఇలాగే ఉంటుంది. మరణము ఇలాగే ఉంటుంది. జీవిత విధానం ఇంతే. కానీ జీవిత విధానం ఊరికనే జీవించడానికి కాదు, జీవితమే ఆధ్యాత్మిక పాఠశాల. నువ్వు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా అది నీకు నేర్పుతూనే ఉంది. కాదని నువ్వు నేర్చుకున్నావు అనుకో, నీకు సత్యం అర్థమైపోద్ది. లేదు సత్యం అర్థం చేసుకోవట్లేదు, నేను ఇలాగే జీవిస్తాను, నాకు డబ్బు పిచ్చి ఉంది, పెళ్ళం పిచ్చి ఉంది, మొగుడు పిచ్చి ఉంది, పిల్లల పిచ్చి ఉంది అంటే మళ్ళీ ఇవన్నీ తప్పని నేను అంటలేదండి. కుటుంబ సభ్యులు ఎప్పుడు కావాలి, అది పిచ్చి కాకూడదు. అంటే పిచ్చి కాకూడదండి ఏంటి, నా పెళ్ళం కోసం, నా మొగుడు కోసం, నా పిల్లల కోసం, నా వాళ్ళ కోసం పక్క వాళ్ళందరినీ మోసాలు చేసేస్తా, అన్యాయాలు చేస్తా, అక్రమాలు చేస్తా, ఎత్తుకుపోతా, చంపేస్తా, మానభంగాలు చేస్తా, ఏదైనా చేసేస్తా, అది పిచ్చి. హాయిగా నా వాళ్ళతో నేను ఆనందంగా ఉంటా, అది పిచ్చిగా, అది సృష్టి పెట్టిన ధర్మం. ఇంద్రియ సుఖాలన్నీ అనుభవించు, కుటుంబ జీవితాన్ని ఆనందంగా అనుభవించు, సంసార జీవితం చక్కగా ఏర్పరుచుకో. కానీ అందరూ నాలాంటి వాళ్లే, ఎవరిని ఇబ్బంది పెట్టకు. అది అక్కడ ఇబ్బంది పెడుతున్నావు అంటే పిచ్చెక్కింది నీకని అర్థం. నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టినా అంటే భర్త భార్యని, భార్య భర్తని, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు ఏ బంధాన్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళు పిచ్చోళ్ళని పిచ్చెక్కిందని అర్థం. ఎందుకని పిచ్చి అంటే ఏంటి, నేననే పిచ్చి, నాకే అనిపించి. సత్యం ఏంటి, అందరూ నాలాంటి వాళ్ళే, మనుషులందరూ నీలాంటి వాళ్ళు కదా. ఆలోచించి ఒకసారి, అందరికీ నీళ్ళ ఆకలి ఉండదా, అందరికీ నీళ్ళ అవసరాలు ఉండవా, అందరికీ నీళ్ళంటి శరీరం కదా, అందరికీ ఉంది పంచేంద్రియాలు కదా, అందరికీ అవే అవసరాలు కదా. మరి వాళ్ళందరినీ తొక్కేసి నొక్కేసి లాగేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా నేనే సుఖపడతానంటే పిచ్చేగా. అది పిచ్చి అంటే. పిచ్చికి వెళ్ళకండి, పిచ్చికి వెళ్ళకుండా మంచిగా బతకమని చెబుతుంది ఆధ్యాత్మికంగా. బతకడం అయితే బతకాల్సిందే, అన్నీ ఇంతే. మళ్ళీ నా వాళ్ళని నేననే పిచ్చిలోనేమో నీ వాళ్ళని బాధ పెడతావు, ఆ పిచ్చెక్కితే. నా వాళ్ళనే పిచ్చెక్కితే చుట్టూ ఉన్న అందరినీ బాధ పెడతావు, మోసం చేస్తావు, అన్యాయాలు చేస్తావు, అక్రమాలు చేస్తావు. అయ్యా నేనుండటం తప్పు కాదు, నా వాళ్ళు ఉండటం తప్పు కాదు, పిచ్చి ఎక్కడం తప్పు. పిచ్చి లేకుండా మంచిగా బతుకు, అదే ఆధ్యాత్మికంగా చెప్పేది బేసిక్ పాయింట్. అది నేనేదో దేవుడికి చేస్తున్నా, గురువులకి చేస్తున్నా, మతాల్లో ఉన్నా, మరి నాకు మంచి అంతా జరిగిపోవాలి, మంచి ఎందుకు జరగట్లేదని ప్రశ్నలు వేస్తారు. ఏం చేసావు, నిన్ను ఎవడు చేయమన్నాడు, నీకు అసలు ఏ దేవుడు కనపడ్డాడు? నీకే దేవుడైనా కనపడి నాకు డబ్బులు ఇవ్వమని చెప్పాడా? నీకే దేవుడైనా కనపడి నాకు సేవలు చేయమని చెప్పాడా? నీకే దేవుడైనా కనపడి నా గ్రంథాలు చదువు, నా పారాయణలు చేయమని చెప్పాడు నీకు? అసలు ఎవరికైనా ఏ దేవుడైనా కనపడ్డా? ఇదంతా మానవులు తయారు చేసుకున్న మానవ వ్యవస్థ. దీన్ని ముందుకు నడుపుతున్నటువంటి మత పెద్దలు కానీ ఏ మతాలైనా ఆ మతాలకు సంబంధించిన మత పెద్దలందరినీ గురువులని చెబుతున్నారు. ఉన్న మామూలుగా పిలుచుకుందాం, మత పెద్దలు కానీ గురువులు కానీ మహాత్ములు కానీ ప్రస్తుతం వాటిని నడిపే ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పిచ్చెక్కకుండా మంచిగా జీవించడానికి అవసరమైన జ్ఞానబోధ కోసం మాత్రమే. అంతే తప్ప నువ్వు ఆ గ్రంథ పారాయణలు చేస్తే, నువ్వేదో నువ్వు అనుకున్నవన్నీ చేసేస్తే, నువ్వు ఆ దేవుడికి నీకు నచ్చినట్టు, నీకు వీలున్నప్పుడు, నీకు కుదిరినప్పుడు, నీకు వీలైనంత డబ్బులు ఇచ్చి సేవలు చేసి, అది కూడా నీకు కుదరాలి మళ్ళీ చేస్తే నీకేదో తిరిగి చేయడానికి అక్కడ అసలు ఎవరున్నారు? ఓ ప్రార్థనాలయం కట్టాం, ఎవరున్నారు? మనుషులే కదా అది కట్టుకుంది. అది కూడా మామూలు స్థలమే కదా. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎలా కొనుక్కున్నాం, అక్కడ ఒక స్థలం కొనుక్కున్నాం. అనేక మంది కలిసి ఒక ప్రార్థనాలయం కట్టుకుందాం అనుకున్నాం, కట్టుకున్నాం. ఆ ప్రార్థనాలయం కట్టుకున్నాక మనమే అందులో ఆ ప్రార్థనాలయంలో మన మతానుసారం మనకు సంబంధించినటువంటివి పెట్టుకున్నాం. ఆచార సాంప్రదాయాలు మనమే పెట్టుకున్నాం, ఆ పాటిస్తుంది మనమే. ఏ దేవుడు వచ్చి మనకు చెప్పాడు? కాదు. అదంతా ఎందుకు పెట్టారు? ఒక విద్యాలయంగా, ఆధ్యాత్మిక విద్యాలయంగా మంచి నేర్చుకోవడానికి, మంచి తెలుసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అనంత ఆత్మశక్తి, శక్తి సైన్స్ ప్రకారం శక్తి పోని ఏదుందో ఆ శక్తి ఏకత్వ శక్తి. ఆ ఏకత్వ శక్తిలోనే మనందరం ఉన్నాం. ఇక్కడ నువ్వు తప్పులు చేసినా రైటులు చేసినా వాటి ఫలితాలు తిరిగి వస్తాయి. ఎందుకని? అది ఏకత్వ శక్తి.
ఇప్పుడు నీ చేతికి నీ కాలు నచ్చలేదు అనుకోండి, ఈ చెయ్యలు కాలుని గిల్లింది అనుకోండి, నొప్పి ఎవరికి? నీకే. నీ కాలు ఇంకొక కాలుని తొక్కింది అనుకోండి, నీ కాలే. నొప్పి ఎవరికి? నీకే. నువ్వు నీ కంటిని పొడుచుకున్నావు అనుకోండి, నష్టపోయేది ఎవరు? నీకన్నే పోద్ది. అలా నిన్ను నువ్వు ఏది చేసుకున్నా శరీర అవయవాలన్నీ వేరువేరుగా ఉన్నాయని, ఒకదానికొకటి సహకరించను నేనని, ఇంకో దానికి ఇంకోటి ఆపోజిట్గా ఏది చేసినా మొత్తంగా బొక్క అయిపోయేది, నష్టపోయేది నువ్వే. అలాగే అనంత ఆత్మశక్తిలో ఏ చలనం జరిగినా ఆత్మశక్తి ఏకంగా ఉంది కనుక మనం విభిన్న భావనలో ఉండి మనం ఏ తప్పులు చేసినా ఏ పొరపాట్లు చేసినా, అంటే సృష్టిలో ఉన్న సమైక్యతను దెబ్బకొడితే, సృష్టిలో ఉన్న ఐక్యతను దెబ్బకొడితే, ఈ ఐక్యత సమైక్యత నీకు అర్థం కాదు కాబట్టి, ఇంకా అర్థం కాలేదు కాబట్టి, అనంత ఆత్మశక్తి ఏకత్వ ఆత్మశక్తి నీకు తెలియలేదు కాబట్టి, ఆ ఏకత్వము ఐక్యత నీకు తెలియదు కాబట్టి మంచిగా ఉండమన్నారు అంతే. కొన్ని కనీసం మనుషులను చూసి మానవులందరూ నాలాంటి వాళ్ళగా మంచిగా ఉండన్నారు. ఆ మంచిగా ఉండకపోవటం ఏంటంటే సృష్టి యొక్క ఐక్యతను దెబ్బకొడతాం. అంటే ఏంటి? మన శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు శరీరం ఇప్పుడు బజార్ వెళ్ళాలి, ఏదో పని చేయాలి, కాళ్ళు నడుస్తాయి. అక్కడికి వెళ్ళినాక చేతిలో ఏం అవసరమో అవన్నీ కొనుక్కుంటామో, చూడటమో, వినటమో, మొత్తం శరీర అవయవాలన్నీ పనిచేస్తేనే జీవితం సాగేది. ఆ వస్తువులు తెచ్చుకొని మళ్ళీ వండుకొని దాన్ని తిని బతకాలి అంటే మొత్తం అవయవాలన్నీ ఒకదాన్ని కూడా సహకరించాలి. మళ్ళీ తిన్నాక లోపల అవయవాలన్నీ దాన్ని జీర్ణం చేసి ఆ శక్తిని కణకణానికి అణువుకి శరీరం అంతా పంపి లోపల అవయవాలు సహకరించాలి. లేకపోతే అసలు బతకటమే కుదరదుగా, అసలు కుదరదుగా. గాలి పీల్చుకుంటే గాలి మొత్తం శరీరంలో కణకణానికి వెళ్ళాలి. ఆ పీల్చుకునేటప్పుడు శరీర అవయవాలన్నీ ఒకదాన్ని కూడా సహకరించుకోవాలి. అలా ఏది చేసినా, ఇది ఏది చేయకపోయినా సమైక్యత దెబ్బతింటుంది మన శరీరంలో. ఇప్పుడు ముక్కు నేను గాలి పీల్చుకోను అనుకోండి, ఊపిరితిత్తులు పీల్చుకొని అన్నాం అనుకోండి, చచ్చి ఊరుకుంటాం. ఒక్క మెదడుకి కాసేపు ఆక్సిజన్ అందకపోతే మెదడు కొలాప్స్ అయిపోద్ది. అంతే, అసలు అయిపోయినట్టు మన పని. మరి మొత్తంలో ఏది పని చేయకపోయినా దెబ్బతింటే, ఇప్పుడు గుండె నేను పని చేయను ఆగిపోతున్నాను, నేను సావలేను, టపటప కొట్టుకుంటానే ఉన్నాను పుట్టిన కాడి నుంచి, మిగిలిన శరీర అవయవాలు నా అంత కష్టపడలేదని గుండెకు కోపం వచ్చి మిగిలిన శరీర అవయవాల మీద గుండె ఆగిపోయింది అనుకోండి, టప్పు చచ్చిపోయాడని తీసుకుపోతారు. అలాగే అనంత ఆత్మశక్తిలో అనేకంగా కనపడుతున్నది కానీ ఏక శరీరం అది, ఆకాశ శరీరం అది, శక్తి శరీరం అది. అందులో ఉన్నటువంటి మొత్తం గ్రహగోళ, నక్షత్రాలు, సముద్రాలు, నదులు, ఇవన్నీ కూడా ఆ శరీరంలో అంశాలు, మన శరీరంలో అంశాలు, భాగాల్లాగా. ఆ విభిన్నతని దెబ్బకొట్టకూడదు. ఈ అనేక అంశాలు, అనేక శరీర అవయవాలు కలిసి పనిచేస్తే నేను ఎలా బతుకుతున్నానో, మనం మొత్తం ఎవరి పనులు కరెక్ట్గా చేస్తేనే ఈ సృష్టి అనే శరీరం, శక్తి శరీరం బతుకుతుంది కరెక్ట్గా. అయితే నేను శరీరపరంగా తప్పు చేస్తే, అంటే నేను ఒక చిన్న కణంగా తప్పు చేస్తే మొత్తం శక్తి శరీరాన్ని నాశనం చేయగలిగే దమ్ము నా దగ్గర లేదు. అందుకని శక్తి శరీరం తనను తాను ఆల్టర్నేట్ చేసుకోవటానికి నేను ఒక చిన్న కణాన్ని మాత్రమే, తన ధర్మాన్ని అది కరెక్ట్గా నడుపుకోవడానికి, తన మంచిని, తన సామరస్యతని, తన ఏకత్వాన్ని, తన శరీరాన్ని అంటే శక్తి శరీరాన్ని, సృష్టి శరీరాన్ని రక్షించుకోవటానికి ఎవరు తప్పు చేశారో ఆ తప్పునే సరి చేసేస్తుంది. అదే కర్మఫలం. మనుషులకు ఉన్న కర్మఫలం అది. మిగిలిన జీవులు ఆ తప్పులేం చేయవు. శక్తి సృష్టి ఎలా నిర్మాణం ఉందో అలాగే సాగుతున్నాయి. మళ్ళీ పులి చంపుతుంది కదండి, ఏనుగు ఇలా ఉంది కదండి, కుక్క అలా ఉంది కానీ అడగండి, అవన్నీ అలా సృష్టి ఉంచిందండి. ఎవరికి తప్పు అని తెలుస్తుందో వాళ్ళు చేయకూడదు. అది శక్తి శరీరం కూడా మనిషికి తెలుస్తుంది. మనిషికి తెలిసేలా జ్ఞానం ఇవ్వబడింది. అందుకని నువ్వు బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆ బ్యాలెన్స్ని అదే సరి చేసుకుంటుంది. అదే కర్మఫలం మన మీద వచ్చి పడేది. ఇక్కడ అసలు శరీరంతో బ్రతకడం అంటేనే, సృష్టిలో ఒక రూపం రావటం అంటేనే అత్యద్భుత ప్రక్రియలు ఉన్న వెనక్కి పరిశీలించుకోండి. స్త్రీ పురుషులు శారీరక కోరికలు తీర్చుకోవడానికి అనేక వందల వేల సార్లు కలిస్తే, అలా ఒక్కొక్కసారి కలిసినప్పుడు ఒక పురుషుడి శరీరం నుంచి, ఒక స్త్రీ శరీరం నుంచి అనేక రసాయనాల ఉత్పత్తి జరిగితే ఆ రసాయనాలనే వీర్యము అంటున్నాం. ఎక్కడ? శృంగార ప్రక్రియలో. కానీ శరీరం అంతా రసాయనాలే. ఏడుపు వచ్చింది అనుకోండి, అదొక రసాయన ప్రక్రియ, కళ్ళమని నీళ్లు గారుతాయి.
నవ్వు వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా కళ్ళమ్మడి నీళ్లు గారితే అదొక రసాయనిక చర్య. ఏదైనా తిందాం అనుకున్నప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది, అదొక రసాయన ప్రక్రియ. అలా ఎన్నో రసాయనాలు అంతరంగ శరీరంలో అంతర్గతంలో లోపల బోల్డ్ ఊరుతూ ఉంటాయి ప్రతి చర్యకి. మనకు అవి తెలియదు, తెలిసినంత వరకు చెప్పుకున్నాం అంతే. అలా స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఏర్పడిన రసాయనిక చర్యలో వచ్చినటువంటి వీర్యము, ఇద్దరిలో ఉత్పత్తి అయిన వీర్యములో కోటాను కోట్ల మంది మనుషులు తయారవటానికి సరిపోయినంత కణజాలం ఉంది. కానీ మనకు అది ఊరికనే మామూలుగా ఏకంగా కణాలు కనబడకుండా అదొక ద్రవంలా కనబడుతుంది అంతే. కానీ అందులో కోట్లు కణాలు ఉన్నాయి, అవన్నీ చచ్చిపోతాయి, అవి బతకవు. అందులోంచి ఎప్పుడో ఇన్ని వేల సార్ల కలయికలో, శారీరక కోరికల కలయికలో ఒక్క కణజాలం మాతృగర్భంలోకి వెళ్తుంది. ఒక్కటే వెళ్తుంది. ఆ ఒక్కటే బిడ్డ అవుతుంది. ఆ ఒక్కటి బిడ్డ అవ్వటానికి ముందు కోటాను కోట్ల కణజాలాలు నశించిపోయినాయి, బయటపడిపోయి మాతృగర్భంలోకి వెళ్లకుండా. అసలు ఈ విషయం మనకు తెలుసా? అంటే ఎంత యుద్ధం జరిగితే, ఎంత తపనతో ఆ కణజాలాలు పోరాడితే ఒక్క కణజాలం చేరుకోగలిగింది మాతృగర్భంలోకి. అంటే అసలు జీవితం పోరాటం అనుకుంటుంటే, సమస్యలు అనుకుంటుంటే చెబుతున్నా, పుట్టక ముందే సమస్యతో సృష్టి మొదలవుతుంది. అది సమస్య కాదు, జీవన విధానము. అన్ని సమస్యలు అనుకోబాకండి, సుఖపడిపోవాలనుకోబాకండి. నిరంతరం ఎప్పుడు సుఖాలే కోరుకుంటే అలా అనిపిస్తూ ఉంటుంది. ఒక్క కణజాలం ఎన్ని వేల సార్లు ప్రయత్నాలతోనో మాతృగర్భంలోకి వెళ్తుంది. మళ్ళీ వెళ్ళిన కాడి నుంచి నిరంతరం ఆ కణజాలం తనను తాను పెంచుకుంటూ ఉంటుంది. మాతృగర్భంలో ఉన్న శక్తిని తీసుకొని 1 2 అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి. అంటే తన్నే అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఎంత ప్రాసెస్ జరగాలి, తనను తాను విభిన్నంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలంటే అలా ఎప్పటికప్పుడు లక్షల కోట్లు అయిపోద్ది. అన్ని డబల్ అయిపోతూ ఉంటాయి. దాని అంతటికి తల్లి తీసుకునే శక్తి, తల్లిలోంచి శక్తిని లాక్కుంటూ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రపంచంలో తిరిగి డబ్బు ఎలా సంపాదించుకుంటున్నామో అలా కణజాలం తల్లి శక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లిలోంచి శక్తి అందడానికి విశ్వ ప్రయత్నం చేసి లాక్కుంటూ ఉంటుంది. అలా తనను తాను అభివృద్ధి చేసుకుంటుంది అక్కడ. అదంతా సృష్టిలో ఒక ప్రక్రియ. అంత యుద్ధమే జరుగుతుంది. అసలు మొత్తం జీవితం అలా మీరు చూస్తే, దాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు పరిభాషలో మాట్లాడుకుంటే మొత్తం యుద్ధమే జరుగుతుంది. అలా 9 నెలలు యుద్ధం చేసి ఒక ఆకృతి తెచ్చుకుంటుంది. కణజాలాలు పెరిగి పెండాకృతికి వచ్చి ఆ పెండంలో అవయవాలు ఏర్పడి అన్ని కణజాలాలే. ఆ డిజైనింగ్ అంతా సృష్టి గీసింది. మనిషి శరీరం ఎలా ఉండాలి, జంతువు శరీరం ఎలా ఉండాలి, చెట్టు శరీరం ఎలా ఉండాలి, పొట్ట గొట్ట నది సముద్రం ఎలా ఉండాలని సృష్టిలో డిజైనింగ్. అది సృష్టి ఒక జ్ఞాన ఇంజనీరింగ్ జ్ఞానం అంతా ఆ శక్తిలోనే ఉంది, సృష్టి శక్తిలోనే ఉంది. అప్పుడు 9 నెలలకి పూర్తయిన మనం బయటకు మళ్ళీ విసిరివేయబడ్డాం మాతృగర్భంలోంచి. అయితే మాతృగర్భంలోంచి బయటకు రావటానికి ఆ బిడ్డ పడిన తపన కానీ, ఆ బిడ్డని బయటికి పంపడానికి తల్లి పడిన తపన కానీ, వీళ్ళిద్దరికీ ప్రసూతి వాయువులు పేరుతో సృష్టి సహజంగా బయటికి పంపటానికి చేసిన ఏర్పాటులో ఉన్న శ్రమ కానీ చూస్తే అనేక మంది తల్లులు బిడ్డలు చచ్చిపోయే అవకాశం ఉంది. అంత ప్రక్రియ ఉంది, అంత యుద్ధం ఉంది అక్కడ బయటకు రావటానికి. బయటకు వచ్చే ప్రక్రియలో బిడ్డలు చచ్చిపోవచ్చు, బయటకు వచ్చే ప్రక్రియలో, బయటకు పంపే ప్రక్రియలో తల్లి చచ్చిపోవచ్చు. ప్రాణాపాయాలతో జీవితం సాగుతుంది. బయటకు వచ్చావు అసలు తల్లి అయినా చనిపోవచ్చు, బిడ్డ అయినా చనిపోవచ్చు. అంత యుద్ధం ఉంది అక్కడ. అంటే ఏంటి, యుద్ధం ఉందని కాదు, జీవితం అలా సాగుతూ ఉంటుంది. అది యుద్ధమేం కాదు, అది ప్రాణమే ఇచ్చింది. నీవు కష్టాన్ని చూడదలిచినప్పుడు దాన్ని చెబుతున్నా అంతే. లైఫ్ అలాగే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి నీకేం తెలీదు, ఏడుపు తప్ప. నీకు స్వయంగా ఏమీ చేసుకోలేవు. మళ్ళీ తల్లిలో అప్పటి వరకు ఉన్న రక్తం హఠాత్తుగా పాలుగా మారిపోద్ది. సృష్టి అద్భుతమైన ఏర్పాటు చేసింది. తల్లిలో రక్తం పాలుగా మారిపోద్ది. ఎంత విచిత్రం, ఎంత చిత్రం! ఇంతకు మించిన మ్యాజిక్ ఉందా? మహిమలు మాయలని బయట కొంటారు, గురువుల చుట్టూ తిరుగుతారు, మహాత్ముల చుట్టూ తిరుగుతారు, మోసగాళ్ళ చుట్టూ తిరుగుతారు, మోసపోతారు. రంగురాళ్ళు, తాయెత్తులు, అనేక రకాలు, ఇంకెన్ని ఉంటాయి అన్ని ఆట చుట్టూ తిరుగుతారు. కానీ నిజమైన మ్యాజిక్ మహిమ ఎక్కడుందో చూడండి. బిడ్డ పుట్టగానే తల్లి రక్తం పాలుగా మారిపోతుంది. అసలు దాన్ని మించిన మ్యాజిక్ ఉందా?
స్త్రీ పురుషులు కలుస్తుంటే స్త్రీ పురుషుల శరీరంలో ఉన్న రక్తం వీర్యంగా మారిపోతుంది. దాన్ని మించిన మ్యాజిక్ ఉందా? అది మళ్ళీ శరీరంగా ధరించి రూపాలు ధరించి స్త్రీలు పురుషులు ఇక్కడ మనుషులుగా భూమి మీద తిరుగుతున్నారు. దానికి మించిన మ్యాజిక్ ఉందా? ఒక చిన్న కణం కోటాను కోట్ల కణాలను తనలో తానే తయారు చేసుకొని ఒక బిడ్డగా రూపుదిద్ది బయటకు వస్తుంది. దానికి మించిన మ్యాజిక్ ఉందా? మహిమలు చూడాలంటే అసలు మనమే మహిమ, సృష్టి మహిమ, మన జీవితమే మహిమ, మనం ఇలా ఉండటమే మహిమ కాదు. ఇదంతా సృష్టిలో సామాన్యత. కాబట్టి అక్కడ మహిమలు లేవు, మాయలు లేవు. చదువుకుంటే తెలుస్తుంది ఇదంతా. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నీకు అర్థమయ్యేదాకా మనం మాట్లాడుకునేది అర్థం కాని నేను మాట్లాడుకోవట్లేదుగా. చదువు కూడా అద్భుతాలు చెప్పదు, ఉన్నదాన్ని చూపిస్తుంది. అదంతా నిజమేగా, కనపడుతుందిగా అక్కడ. అలాగేగా మనం వచ్చాం, అలాగే జీవిస్తున్నాం. మహిమలు మాయలు అనేవి అజ్ఞానములు. అంటే ఏంటి? అక్కడ అర్థం చేసుకోవడానికి ఏమి ఉండని చోట మహిమ, చదువుకోవటానికి అక్కడ ఏమి సబ్జెక్ట్ లేని చోట మాయ. అక్కడ అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, చదువుకోవడానికి ఒక సత్యత లేని ప్రతి చోట మహిమ మాయ అని చెప్పుకుంటాం. మహిమ మాయ కాదు, అది అజ్ఞానము, గారడి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నిన్ను వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. లేకపోతే అన్నీ స్పష్టంగా ఉంటాయి, స్పష్టంగా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఉంటాయి. అలా శరీరం ఎదుగుదలలోనే రక్తం పాలగా మారి ఆ పాలు తాగుతూ నీకు నువ్వేమీ చేసుకోలేక కొద్ది కొద్దిగా అక్కడి నుంచి ఎదుగుతూ వచ్చావు. అక్కడి నుంచి ఇంకా శరీర ఎదుగుదలలో, పంచేంద్రియ ఎదుగుదలలో ఇష్టాయిష్టాలు ఏర్పరుచుకుంటూ నీలో శక్తులు పెరుగుతున్న కొద్దీ కోరికలు పెంచుకుంటూ, ఆలోచనలు పెంచుకుంటూ, అది కావాలనుకుంటూ ఇది కావాలనుకుంటూ అలా వెళ్తూ ఏదో చేయగలను అనుకుంటూ సృష్టి నుంచి విడిపోయావు. ఎందుకు? నువ్వు సృష్టిలోంచి వచ్చావు. తల్లిదండ్రులు తిన్న ఆహార పదార్థాలు వీర్యముగా మారినాయి. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెట్ల నుంచి వచ్చినాయి. చెట్లకి ఆహార పదార్థాలు ఎలా, చెట్లు ఎలా బతికినాయి, ఆహార పదార్థాలు ఎలా ఉత్పత్తి చేసినాయి? పంచభూతాల నుంచి సారం గ్రహించినాయి, భూమి నుంచి, నీరు నుంచి, అన్నిటి నుంచి. అంటే ఇప్పుడు అసలు ఈ శక్తి ఏంటి? నిరంతరం అక్కడ ఉన్న శక్తి అక్కడ శక్తిగా అనేకంగా మారుతుంది. అంతే, ఏమీ లేదు ఇక్కడ. జంతువులైనంతే, చెట్లైనంతే, మనుషులైనంతే. అందుకే పంచభూతాత్మక సృష్టి అని చెబుతారు దీన్ని. అంటే పంచభూతములు మనకు కనపడుతున్నాయి ఆధారంగా, భూమి, నీరు, సూర్యుడు ఇలా కనపడుతున్నాయి, వాయువు, ఆకాశము. అయితే వీటన్నింటికి మళ్ళీ కనపడుతున్న అన్నింటికి ఏంటి మూలం అంటే నువ్వు తెలుసుకోవాలి. ఆకాశం అనేటువంటి ఆత్మశక్తిలోనే ఇవన్నీ మిడున్నాయి, వేరుగా కనపడుతున్నాయి అంతే. ఈ విషయాన్ని తెలుసుకోండి అని చెప్పారు అంతే. అది ఏకమేనాయన, ఆ ఏకశక్తిలోనే ఈ పంచభూతాలనే భిన్నత్వం కనబడుతుంది. ఈ పంచభూతాలనే భిన్నత్వ కలయికల్లోనే సృష్టి మొత్తం అనేక భిన్నత్వంగా మనుషులుగా, చెట్లుగా, పొట్లుగా, గొట్లుగా, నదులుగా, సముద్రాలుగా, గ్రహాలుగా, గోళాలుగా కనపడుతుంది. కానీ మొత్తం అనే ఆకాశ ఏకశక్తిలో ఉన్నది, ఆత్మశక్తిలో ఉన్నది, బ్రహ్మములో ఉన్నది, లేదా సైన్స్ చెప్పిన ఎనర్జీ శక్తిలో ఉన్నది. అదే ఆకాశ శక్తి. శక్తి ఆకాశములే ఉంటుంది, ఆకాశమే శక్తి. అది తెలుసుకున్నాయినా, తెలుసుకోవడానికి జీవితము. అది తెలుసుకోవాలంటే ముందు జీవితం 100 ఏళ్ళు ఉంది కదా, దాన్ని కరెక్ట్గా జీవించు అని చెప్పారు. ఆ జీవితం ఎలా ఉంది? శక్తి ఎన్ని పరావర్తనాలు చెందింది. పంచభూతాలలో, భూమిలో ఉన్న, గాలిలో ఉన్న, నీటిలో ఉన్న, ఆకాశంలో ఉన్న, వాయువులో ఉన్న శక్తి అంతా చెట్లలోకి వెళ్ళింది. చెట్లు గ్రహించినాయి. అదంతా ఆహార ధాన్యాలుగా మారింది. ఆహార ధాన్యాలు మనం తిన్నాం, అదంతా మళ్ళీ మనలో శక్తిగా మారింది. మనలో శక్తి మళ్ళీ స్త్రీ పురుషులు కలిసాం, అది మళ్ళీ బిడ్డలుగా మారింది. జంతువులకైనంతే, చెట్లకైనంతే, పొట్లకైనంతే, అన్నిటికీ సాగుతున్నాయి. ఇప్పుడు శక్తి పరివర్తనం కదా ఇదంతా. శక్తి అంతా చూడండి మార్పులు చెందుతుంది. అక్కడక్కడే మనందరం అక్కడే ఉన్నాం. ఆ పరివర్తనాన్ని గ్రహించవయ్యా, ఏకత్వం అర్థమవుద్ది అన్నారు. ఆ అర్థమయ్యే ఏకత్వాన్ని తెలుసుకోవడానికి నీలోకి నువ్వు ప్రయాణించు చాలు, నువ్వు బయట తిరగక్కర్లేదని చెప్పారు. బయట చూస్తే అర్థమవుతుందిగా, జ్ఞానం చెప్పుకుంటున్నాగా మనం ఎలా శక్తిగా మారి మనుషులు ఎలా పడుతున్నారు. శక్తే పదార్థాలు అవుతుంది, శక్తి అవుతుంది, జీవులు అవుతుంది. అందుకని అసలు అలా అవుతున్నప్పుడు ఒక జీవిగా, మనిషిగా మనం రావడానికి ఎంత ప్రక్రియ జరిగిందండి. పంచభూతాలలో అంటే మట్టి మనిషిగా మారింది, గాలి మనిషిగా మారింది, సూర్యరశ్మి మనిషిగా మారింది, నీరు మనిషిగా మారింది. ఎంత ప్రక్రియ జరుగుతుంది.
మళ్ళీ మారినాక మళ్ళీ అవన్నీ తీసుకుంటూ బతుకుతున్నాం ఆహార ధాన్యాలు. మళ్ళీ అదేంటి కొంచెం మట్టి, కొంచెం నీరు, కొంచెం గాలి, కొంచెం సూర్యరశ్మి. మళ్ళీ మనం బతుకుతుందంతా ఆకాశంలోనే, ఆకాశ శక్తిలోనే. అందరం ఆ ఖాళీ లేకపోతే అసలు ఉండటానికి ఎక్కడ కుదురుద్ది? అందులోనే ఉన్నాం. ఆకాశానికి భిన్నంగా ఎవరూ లేము. అయితే దాన్ని ఖాళీ శూన్యం అనుకుంటున్నాం. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మొత్తం అసలు పరిశీలిస్తే సృష్టి జీవన విధానమే శ్రమగా ఉంటుంది. అది శ్రమ కాదు, అది ఒక సహజత్వం. ఈ సుఖాలకు అలవాటు పడిపోయి, భోగాలకు అలవాటు పడిపోయి, డబ్బులకు అలవాటు పడిపోయి, శరీరం నేనే అన్న భావనలో జ్ఞానం తెలుసుకోకుండా నాకు కష్టం రాకూడదు, నాకు బాధ రాకూడదు, నాకు నిరంతరం సుఖాలే రావాలి, ఆ సుఖాలు వస్తాయని దేవుళ్ళ మార్గంలో వెళ్తే, గురువుల మార్గంలో వెళ్తే, మతాల మార్గంలో వెళ్తే, వాళ్ళకి ముడుపులు చెల్లించుకుంటే, వాళ్ళకి డబ్బులు చెల్లించుకుంటే, వాళ్ళు చెప్పినవన్నీ పాటించేస్తే, ఈ మంత్ర జపాలు చేస్తే, ఈ పూజలు చేస్తే, లేదా ఎవరి మతంలో ఏం చెప్పారో అవన్నీ పాటించేస్తే, ఆ మొక్కులు మొక్కుకుంటే, అనేక మతాల్లో చెప్పిన అనేక పనులన్నీ చేసేస్తే నాకు మేలు జరిగిపోద్ది, నాకు అన్నీ ఎప్పటికే సమకూరిపోతాయి. ఈ పిచ్చి భ్రాంతులుగా జ్ఞానుందా? ఒక కణము మాతృగర్భంలోకి పురుషుల్లోంచి వెళ్ళినటువంటి ఒక కణము, తండ్రిలోంచి తల్లి గర్భంలోకి వెళ్ళిన ఒక కణము తనలో తానే కణాలను ఉత్పత్తి చేసుకుంది. ఎవరు బయట నుంచి ఎవలా, తల్లి శక్తిని తీసుకుంది. అలా నీకు నువ్వే అన్ని చేసుకోవాలి ఇక్కడ. అలా ఒక కణం 2 అయ్యి, 2 4 అయ్యి, 4 8 అయ్యి, 8 16 అయ్యి, 16 32 అయ్యి, 32 64 అయ్యి, ఇలా కోటాను కోట్లు అయితే అవయవాలు ఏర్పడినాయి. అది చేసుకుంది ఏంటి? ఆ కణమే. ప్రతి కణం వెళ్ళి తనను తాను పెంచుకుంటున్నాయి శక్తిని తీసుకొని. అలా నిన్ను నువ్వు ఇక్కడ పెంచుకోవాలి. అనంత ఆత్మశక్తి వరకు నీ ఎరుకను పెంచుకోవాలి ఇలా జీవిస్తూనే. ఎప్పటికీ అది యుద్ధమే, ఎప్పటికీ సమకూర్చుకోవటమే, ఎప్పటికీ నేను పెంచుకోవటమే. ఒక కణం కోటాను కోట్ల కణాలు అయితే బిడ్డగా బయటకు వచ్చింది. బిడ్డగా బయటకు వచ్చినాక మళ్ళీ ఆహార పదార్థాలు తీసుకుంటూ అనేక పనులు చేసుకుంటూ అలా జీవిస్తూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాగటమే. ఎప్పటికే సుఖము దుఃఖము కాదు, ఇది జీవన ప్రయాణము. ఇందులో నీకు జ్ఞానం లేకపోవటం చేత, జ్ఞానం తెలుసుకోకపోవటం చేత అసలు సృష్టి ప్రక్రియ, నీ జీవన ప్రక్రియ, జీవిత ప్రక్రియ, ఈ శరీరం ఎలా ఏర్పడింది, ఈ నడకేంటి, సృష్టి నడకేంటి తెలుసుకోకపోవటం చేత, ఈ ఆధ్యాత్మిక చదువుకోకపోవటం చేత, ఆత్మజ్ఞానం చదువుకోకపోవటం చేత, మాయల మరాఠీల చేతిలో, మహిమలోళ్ళ చేతిలో, ఈ మతాలు దేవుళ్ళు పేరులతో జ్ఞానం నేర్పకుండా మోసం చేస్తున్నటువంటి మోసగాళ్ళు, మోసగత్తెల చేతిలో పడిన వాళ్ళకే నిరంతరం నాకేదో కావాలి, అది వచ్చేస్తుంది, డబ్బులు కావాలి, కోరికలు కావాలి, తీర్చేసుకోవాలి అనిపిస్తుంది తప్ప, జ్ఞానాన్ని నేర్పితే అసలు ఈ మతాలు, మార్గాలు, గురువులు, విధానాలు, పద్ధతులు ఏర్పడింది జ్ఞానం కోసమే. అవి తప్పు కాదు. అందులో మోసగాళ్ళు, మోసగత్తెలు చేరారు అంతే తప్ప నేను ఎవరిని విమర్శించట్లే. మోసం అన్ని చోట్ల ఉంటుంది, దాన్ని తప్పించుకోండి అంతే. ఇక్కడ జ్ఞాన మోసం జరుగుతుంది, జ్ఞానం నీకు చెప్పట్లా. అలా కాకుండా నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఒక కణముగా నువ్వు వచ్చి ఎంతగా అయ్యావు మనిషిగా. అలా కణము మనిషి కావడానికి అన్ని శ్రమలు పడితే జరిగిందో నీకు ఆ జ్ఞానం చెప్పట్లా, నువ్వు ఆ జ్ఞానం తెలుసుకోవట్లే, వెనక్కి వెళ్ళి చూసుకోవట్లే. ఇప్పుడు ఊరికినే మళ్ళీ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి, డబ్బుకు అలవాటు పడిపోయి, నా పిల్లలు, నా పిల్లలు, నా ఇల్లు, నా భర్త, నా కుటుంబం, నాది, నేను, నా వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఏడు చచ్చిపోయినా పర్వాలేదు, మళ్ళీ నేను అనుకున్నప్పుడు నా వాళ్ళు ఏడు చచ్చిపోయినా పర్వాలేదు అన్నప్పుడు ఏం లేదు, నువ్వు మామూలుగా చస్తావు అంతే. జరిగేది ఏం లేదు, నీ చావు నువ్వు చేస్తున్నావు అంతే. నువ్వేమి తెలుసుకొని చావు చేస్తున్నావు, అజ్ఞాన చావు చేస్తున్నావు. ఇలా అంటున్నాను ఏమనుకోబాకండి, ఇలాగే చెప్పాలి దీన్ని. అజ్ఞాన చావు చేస్తున్నావు, పనికిరాని చావు చేస్తున్నావు. ఒక జీవిత కాలాన్ని ఊరికనే బతికేసి చచ్చిపోయావు, అన్యాయంగా 100 సంవత్సరాలు వృధా చేసావు. జీవితం పాఠశాల, సృష్టి పాఠశాల. ఈ పాఠశాలలో ఆధ్యాత్మిక చదువుకోకుండా, ఆత్మజ్ఞానం చదువుకోకుండా ఊరికనే వచ్చి చచ్చావు, పోయావు అంతే. ఇలా చెబితేనే అర్థమవుద్ది, నేను ఎవరిని విమర్శించాలని కాదు. దానిలో ఆ బలీయత, ఆ స్ట్రెస్ తెలియాలి, ఆ ఒత్తిడి తెలియాలి. 100 సంవత్సరాల జీవితం వృధాగా గడుపుకు సావటం ఏంటి అసలు? మళ్ళీ పుడతావు. ఎందుకని? నువ్వు తెలుసుకునే వరకు పుడతానే ఉంటావు. ఇదే మహాత్ములు చెప్పింది. నేను అనంతాత్మశక్తిని ఎరుకను పొందే వరకు పుడతానే ఉంటావు. కారణం ఏంటి? నేను శరీరం అని కోరికలతో చచ్చావు. మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇంకో శరీరం తీసుకుంటావు. మళ్ళీ కోరికలు తిరుగుతావు. నేను శరీరమే అనుకుంటావు. ఏంటి కోరికలు? ఏమి లేదు, డబ్బు, పంచేంద్రియ సుఖాలు. ఏమి లేదు, పంచేంద్రియ సుఖాలు. వీటన్నిటికీ ఆధారం డబ్బు. దాన్ని పోగేసి లక్షలు, కోట్లు, కోటాను కోట్లు చేసేసి ఇక్కడ వదిలేసి చచ్చిపోతా అంతే. మరి ఒక్కళ్ళన్నా నీతో వచ్చారా?
మా ఆవిడ అన్నా వస్తారా, మా ఆయన అన్నావు వస్తారా, మా నాన్న అన్నావు వస్తారా, మా అమ్మ అన్నావు వస్తారా, మా అబ్బాయి అన్నావు వస్తారా, ఎవరితో అన్నా ఎవరైనా వస్తారా అంటే సృష్టి అసలు ఫెసిలిటీ ఇవ్వలా. వస్తారా అనేది తప్పు కాదు, నువ్వు అర్థం చేసుకోవాలి. వస్తారా అని అడగకూడదు ఎవరిని, అలానే ఎవరిని వదిలేయకూడదు. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, హాయిగా ఉండు, ఉన్నన్నాళ్ళు శుభ్రంగా ఉండు. కానీ జ్ఞానం ఉంది అక్కడ. ఎవరు నీతో రారు, ఎవరు చావాళ్ళు చేస్తారు, ఎవరు బ్రతుకాళ్ళు బతుకుతారు, ఎవరి కాళ్లే. కాబట్టి నీకు నువ్వే ఒక కణమే ఇంత సమకూర్చుకుంది, నువ్వు ముందు కణానివి. కణం ఇన్ని సమకూర్చుకోవాలంటే ఎంత కష్టపడి ఉంటుంది మాతృగర్భంలోంచి. అసలు మాతృగర్భంలోకి వెళ్ళటానికి తండ్రి శరీరంలో ఎంత కష్టపడితే మాతృగర్భంలోకి వెళ్ళి ఉంటుంది ఒక కణం. అన్నీ అలా. అది కష్టం కాదు, జీవన ప్రక్రియ. కష్టం అనుకుంటే కష్టం. అప్పుడు మనకు కష్టం తెలియలేదే, కణంగా ఉన్నప్పుడు కష్టం తెలియలేదుగా. మాతృగర్భంలో అన్ని కణాలను పెంచుకుంటూ మాతృశక్తిని తీసుకుంటూ పిండం తయారు చేసుకుని అవయవాలు తయారు చేసుకొని ఓ రూపం ధరించి మాతృగర్భంలోంచి బయటకు వచ్చి చావు బతుకుల పోరాటంలోంచి అమ్మని చంపుతానో నేను చేస్తానో తెలియకుండా బయటకు వచ్చినప్పుడు కూడా నాకు కష్టం తెలియలేదుగా. అసలు నేనేమీ చేసుకోలేనప్పుడు అమ్మని పాలు తాగిస్తూ అన్నం పెడుతూ పెంచుతున్నప్పుడు కూడా కష్టం తెలియలేదుగా. మలమూత్ర విసర్జనలు నా మీద నేనే చేసుకుని ఆటలో ఆడుతున్నప్పుడు కష్టం తెలియలేదుగా. వాళ్ళే డబ్బు సంపాదించి నన్ను పెంచుకుంటా స్కూల్లో జాయిన్ చేసి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి నన్ను పెంచి పెద్ద చేస్తూ టీనేజ్ వచ్చే వరకు కష్టం తెలియలేదుగా. అలా పెరుగుతూ తల్లిదండ్రుల సంపాదన మీద పెరిగి ఇష్టాలు ఏర్పరుచుకున్నాక కష్టం తెలియటం మొదలుపెట్టింది. చూసుకోండి అక్కడ కష్టం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇష్టం వచ్చినాక. ఇష్టం లేనంతసేపు కష్టమే లేదు. సహజ ప్రక్రియ, జీవన ప్రక్రియ సాగింది, సృష్టి ప్రక్రియ సాగింది. ఇప్పుడు కూడా ఇష్టమేంటో గమనించండి, జీవన ప్రక్రియను అంగీకరించండి. ఇష్టాలు వదులుకోమని నేను అసలు చెప్పట్లేదు. జీవన ప్రక్రియ ఇలా ఉంటుంది. నువ్వు కష్టపడాలి, సంపాదించుకోవాలి, సాధించుకోవాలి. ఒక అణువుగా ఒక కణంగా మాతృగర్భంలో నువ్వు చేసింది కూడా అదే, ఇప్పుడు బయట కూడా చేయాల్సింది కూడా అదే. అలానే మాతృగర్భంలో నువ్వు ఒక కణంగా ఉండి మాతృశక్తిని తీసుకొని కణజాలాన్ని ఉత్పత్తి చేసుకొని బిడ్డగా తయారవడానికి నువ్వు మాతృశక్తిని చంపేలా, నీకు అవసరమైనంత తెచ్చుకున్నావు, ఎక్స్ట్రా పీకేసుకోలే. నేను తొందరగా బిడ్డను అయిపోతాను, 9 నెలలు ఉండను, నేను నెలలోనే అయిపోతాను, నెలలోనే బిడ్డగా తయారై బయటకు వెళ్ళిపోతానని ఏం పీకేసుకురాలా. జీవన ప్రక్రియ ప్రకారం, సృష్టి నియమం ప్రకారం దాన్ని పాటించుకుంటూ 9 నెలలు ఉండి అవయవాలు తయారు చేసుకొని నిదానంగా బయటకు వచ్చావు. ఆ తర్వాత కూడా తల్లిదండ్రులు పెంచుతుంటే నువ్వు ఎగిరిపోయి దూకేసి నేను పెరిగిపోతానని ఏమి నువ్వు ట్రై చేయలే. నువ్వు హాయిగా తల్లిదండ్రులు పెట్టింది తిని తాగి నిద్రపోయి అలా వచ్చావు. ఇప్పుడు నువ్వు ట్రై చేస్తుందంతా నీ ఇష్టాలు పెరిగినాక. నీ ఇష్టాలు పెరిగినాక అన్ని అపరకూపేరుండి రాత్రికి అయిపోవాలనుకుంటున్నావు. నాకు కష్టాలు రాకూడదు, ప్రపంచంలో ది బెస్ట్లన్నీ నా ఇంట్లో పడిపోవాలనుకుంటున్నావు. అత్యాశలు, అతి కోరికలు, దురాశలే తప్ప జీవన ప్రక్రియ అలా సాఫీగా అది సాగుతూనే ఉంటుంది. ఆ సాఫీగా సాగిపోయే జీవన ప్రక్రియలో కలిసిపో, అది జ్ఞానం. నువ్వు ఒక కణం నుంచి మనిషిగా, మనిషి నుంచి తల్లిదండ్రులు పెంచి నీ సొంత ఇష్టాలు ఏర్పడే వరకు ఎంత సహజ జీవితం సాగిందో ఇప్పుడు కూడా అలా సహజంగా జీవించు. ఇక్కడ ఇష్టాలు ఉండొచ్చు, నీ బాధ్యతలు ఉండొచ్చు, అవన్నీ సహజంగా చేయి, ధర్మంగా చేయి, మంచిగా చేయి. అసహజత్వంగా వెళ్ళిపోబాక. రాత్రికి రాత్రి కుబేరుణ్ణి అయిపోవాలి, రాత్రికి రాత్రి నాకు మంచి జరిగిపోవాలి, రాత్రికి రాత్రి అంతా నాకే జరిగిపోవాలి, నా వాళ్ళకే జరిగిపోవాలి అనేటువంటి అత్యాశలు, దురాశలకు వెళ్ళబాక. అలా ఉండదు. సృష్టిలో ఒక న్యాచురల్ ప్రక్రియ ఉంది. అది మనం మొదటగా ఒక కణంగా తండ్రి శరీరంలోంచి తల్లి గర్భంలోకి వెళ్ళే వరకు జరుగుతుంది. ఎంత సహజ ప్రాసెస్కి వెళ్ళిందో అక్కడి నుంచి మన ఇష్టాలు ఏర్పడి నేను అని మనం పెద్దోళ్ళం అయ్యే వరకు ఎంత సహజంగా వచ్చిందో తర్వాత కూడా అంత సహజంగానే వెళ్తుంది. కానీ నువ్వు బుర్రపాటు చేసుకొని నీకు నువ్వు పిచ్చెక్కించుకొని చుట్టూ ఉన్న వాళ్ళకు పిచ్చులు ఎక్కించి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. ఆ సహజత్వంలో కలిసి సాగిపో అని చెబుతుంది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆ సహజత్వంలో నాకు కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, నా వాళ్ళకు వస్తున్నాయి, నాకు వస్తున్నాయి, మాకు రాకూడదు, నేను మహిమలను నమ్ముతా, మాయలను నమ్ముతా, గురువులను నమ్ముతా, దేవుళ్ళని నమ్ముతా, మతాలను నమ్ముతా, మార్గాలను నమ్ముతా, వీళ్ళు నాకు అన్ని తీర్చేస్తారనుకుంటున్నావే, అది నీ బుర్ర తక్కువతనం. మతములు, మార్గులు, గురువులు, దేవుళ్ళు తప్పు కాదు. ఈ సహజత్వ జ్ఞానం చెప్పడం కోసం ఇవన్నీ ఏర్పరచబడిన స్కూల్స్. మొత్తం నీ జీవితమే ఆధ్యాత్మిక పాఠశాల, మొత్తం విశ్వమే ఆధ్యాత్మిక పాఠశాల. నువ్వు జీవించటమే ఆధ్యాత్మిక చదువు చదువుకోవటం.
అందులో ఇవన్నీ చదవని వాళ్ళందరికీ నాయన చదువుకోండి అని చెప్పడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు, మతాలు, మార్గాలు, గురువులు, విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, దేవతలు, గ్రంథాలు ఏవైనా. ఏంటి ఆ విధానం? సహజత్వంలో సాగిపో. మొదటి నుంచి అంత సహజత్వంగానే ఉంది. సృష్టిలోనే ఆటోమేటిక్ థియరీ ఉంది. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ ఏదైనా ఉంటే సృష్టిలో సృష్టి ఇచ్చిన అది నడుస్తున్న ఆటోమేటిక్ అంటే సహజత్వ విధానంలో ఊరికినే కొన్ని వస్తువులు తినటానికి నీకు కొంత ఇష్టం ఇవ్వబడింది, కొన్ని కట్టుకోవడానికి కొంత ఇష్టం ఇవ్వబడింది, అలా కొంత వెసులుబాటు ఉంది అంతే. అంతే తప్ప నువ్వు ఆటోమేటిక్కే. నీ జనన మరణాలు ఆటోమేటిక్కే, నీ శరీర పనితీరు ఆటోమేటిక్కే, నీ శరీర పెరుగుదల, ఎదుగుదల, తరుగుదల, మరణం ఆటోమేటిక్కే. అన్నీ ఆటోమేటిక్ అంటే సహజత్వము. ఆటోమేటిక్ అంటే ఏంటి? సహజ ప్రక్రియలు సాగుతున్నాయి. ఆ సహజ ప్రక్రియని నువ్వు చిన్నాభిన్నం చేయలేవు. నీకు ఎన్ని కోరికలు ఉన్నా, నీకు ఎన్ని ఆశలు ఉన్నా నువ్వు చిన్నాభిన్నం అయిపోతుంటావు. అందుకని ఇష్టం వచ్చినా కష్టం వచ్చింది. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఇష్టం కష్టం అక్కడ మొదలైంది. నువ్వు ఇష్టం ఎక్కడ మొదలైందో నీకు కష్టం అక్కడ మొదలైంది. ఇష్టం లేదనిసేపు సహజంగానే సాగింది అది. నీకు ఇప్పుడు ఇష్టం ఉన్నా కూడా అది వెసులుబాటులో ఇవ్వబడింది, ఎదుగుదలలో ఇవ్వబడింది. ఇష్టం అనేటువంటిది కూడా నీకు పెట్టబడింది, ఇవ్వబడింది. ఆనందంగా జీవించమని జీవించు. సహజత్వంతో సాగిపో. ఆ సహజత్వమే మంచి, ఆ సహజత్వమే ధర్మము. సృష్టి యొక్క సహజ నడక ఏంటి? మంచి, ధర్మము. అందులో సాగిపో. అదేటప్పుడు నాకు కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉంది, వాళ్ళకి తక్కువ డబ్బు ఉంది, వాళ్ళకి ఎక్కువ సుఖాలని నాకు తక్కువ సుఖాలని ఎవరెవరిని ఎందుకు చూస్తున్నావు అసలు? నువ్వు మాతృగర్భంలోకి వెళ్ళిన ఒక్క కణమే నువ్వు. అది కూడా కొన్ని వేల సార్లు తల్లిదండ్రులు కలిస్తే నువ్వు ఒక్క కణాన్ని వెళ్ళావు. ఒక్క కణానికి లోపలికి వెళ్ళి నువ్వు మనిషిగా మారే ప్రక్రియలో తల్లిదండ్రులు వేల సార్లు కలిసినప్పుడు రిలీజ్ అయినటువంటి రసాయనిక చర్యల్లో, తల్లిలో తండ్రిలో రిలీజ్ అయినటువంటి స్పెర్మలో ఆ రసాయనిక ప్రక్రియలో కోటాను కోట్ల కణాలు చచ్చిపోయినాయి. అవేం బాధపడలే, దుఃఖపడలే. అది సృష్టి ప్రక్రియ సహజత్వంగా వెళ్ళిపోయినాయి. అసలు అటుగా ఎరుక్కోలేదు. అలా ఇక్కడ అనేకం జరుగుతూ ఉంటాయి. నీ సృష్టి నడక నువ్వు చూసుకో. నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు మంచిగా ఉండు. నీకు దొరికిన వాటితో అంటే నీకు ఇవ్వబడిన శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక అంటే నీ కుటుంబంలో ఉన్న నీ తల్లిదండ్రులు, సమాజంలో నువ్వు ఉన్న ప్రదేశం, నీ ఊరు, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీకు ఇవ్వబడిన తెలివితేటలు, నీకు ఇవ్వబడిన శారీరక శక్తులు, మానసిక శక్తులు, ఆ వనరుల్లో సంతోషంగా సహజత్వంలో సాగిపో. సృష్టిని అక్కడ పెట్టిందండి. ఏమండి సృష్టిని అన్ని ఇక్కడే ఎందుకు పెట్టిందండి? అపర కుబేరుడి ఇంట్లో పెడితే అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ధనంతో బతికేవాడినిగా అంటే అలా అడిగే బదులు ఒకసారి ఆలోచించి ఏమండి సృష్టి నన్ను ఎక్కడ ఎందుకు పుట్టిందండి? ఓ కుక్కగానో నక్కగానో అడవిలో పారేస్తే జంతువులు తరుగుతుంటే, క్రూర జంతువులు తరుగుతుంటే పారిపోతూ ఉండేదాన్ని కదా, పారిపోతూ ఉండేవాడిని కదా అనుకోవచ్చుగా. కాదు, సృష్టి నడకలో ఇలా ఎందుకని ప్రశ్నించే హక్కే మనకు లేదు. సృష్టి యొక్క సహజత్వం అది. ఇక్కడ జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు ఉన్నాయి. ఏది ఎలా ఎందుకుందో మనకు తెలీదు, ఎందుకు ఎలా జరుగుతుందో అసలు తెలీదు. ఇదంతా సృష్టి యొక్క చైతన్య శక్తి అంతే. నువ్వు మనిషిగా ఆ చైతన్య శక్తిని గుర్తిస్తే ఇలా ఎందుకని పరిమిత భావనలో ఉన్న ఘర్షణలు ఉండవు. అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినాక మొత్తము ఒకటే అన్న ఏకత్వ భావన కలుగుద్ది. భేదత్వం ఉండదు, భిన్నత్వం ఉండదు. ఇలా ఎందుకనేది అంతమైపోద్ది. అప్పటి వరకు ఆ సహజత్వంలో సాగిపో. అందరూ మనుషులు నాలాంటి వాళ్లే కాబట్టి ధర్మంగా మంచిగా ఉండు. నీకు ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం అదే అర్థమవుద్ది. కాదు ఉండను, నేను మంచిగా ఉండను, ధర్మం తప్పుతాను అంటావా? తప్పితే నష్టమేం లేదు, నీకే కష్టం వస్తుంది. ఎందుకని సృష్టి శక్తి దాన్ని సరి చేసుకుంటుంది. సృష్టి శక్తి ముందు మనం నేనన్న భావనలో అజ్ఞానంతో ఉన్నాం, కానీ మొత్తం అది ఏకత్వమే కదా. మన శక్తి ఎక్కడ సరిపోద్ది సృష్టి శక్తి ముందు? విడి భావనలో ఉన్నాం అంతే. దాంతో కలిసి సాగాల్సింది. అదే కర్మ. కర్మాన్ని అనుభవించి అది సరే మళ్ళీ అందులో కలిసి సాగుతాం. అందుకని అసలు ఇక్కడ కష్టము లేదు, నష్టము లేదు, లాభము లేదు, దుఃఖము లేదు, సుఖము లేదు. ఇష్టం ఏర్పడితే కష్టం వచ్చింది. ఇష్టం ఏర్పడినప్పుడు సుఖము దుఃఖము అనిపిస్తుంది. ఇష్టభావనలో పుట్టిన కష్టాలు ఇవన్నీ. ఇష్టభావనలో పుట్టిన సుఖ దుఃఖాలు. ఈ ద్వంద్వత్వాన్ని నువ్వు ఇష్టభావనలో పుట్టించుకున్నావు. ఇష్టభావన ఉండటం తప్పు కాదు, అది సృష్టించిందే. అది సహజత్వంలో సాగిపోయేలా పెట్టుకో. నేను నా వాళ్ళు తప్పు కాదు, నా కుటుంబం తప్పు కాదు, నా శరీరం తప్పు కాదు, అన్నీ నిజాలే. కానీ అందరూ నాలాంటి వాళ్ళు అన్నది కూడా నిజమేగా.
మరి వాళ్ళని మోసం చేయకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు లాక్కోకూడదుగా. కాబట్టి ఆ సహజత్వంలో, ధర్మ సహజత్వంలో, మంచి సహజత్వంలో అందరూ నాలాంటి వాళ్లే, నేను కూడా బతకాలి, అందరూ బతకాలి. కాబట్టి నొప్పించక తానవ్వక చక్కగా సాగిపో. అంతే తప్ప నిరంతరం నాకేదో రాలేదు, నాకు అలా అయిపోయింది, నాకు ఎలా అయిపోయింది అనక అందరికీ అలా అవుతానే ఉంది. అందరికీ రాత్రి అవుద్ది, అందరికీ ఉదయం అవుద్ది, అందరికీ వెలుగు వస్తుంది, అందరికీ చీకటి వస్తుంది, అందరికీ ఆహారం కావాలి, అందరూ మలమూత్ర విసర్జనలకు వెళ్తారు, అందరికీ ఏదో ఒక సమయంలో అనారోగ్యాలు వస్తాయి, అందరికీ ఆరోగ్యం ఉంటుంది, అందరికీ అనారోగ్యం ఉంటుంది, అందరికీ ఉండేవి ఉంటాయి, అటు ఇటు మార్పులుగా కనపడతా ఉంటాయి. అందరూ పుట్టారు, అందరూ మనలాగే బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవిస్తారు, అందరూ మరణిస్తారు. నువ్వు నిన్నెందుకు ప్రత్యేకం చేసుకుంటున్నావు? సృష్టి సహజత్వ ఆకాశ శక్తి ప్రవాహంలో సాగిపో. శక్తి సాగరంలో, శక్తి జీవితం అనేటువంటి విధానంలో మనం నడుపుతుంది. ఆ సహజత్వ సాగరంలో సాగిపోయింది. ఆ ఆకాశ శక్తి సాగరంలో సహజత్వంతో మంచిగా సాగిపో. ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ సాగిపో, నీ స్వీయ జ్ఞానం తెలుసుకుంటూ సాగిపో. నీ శరీర జ్ఞానం, మనోజ్ఞానం, ప్రాణశక్తి జ్ఞానం, ఆత్మశక్తి జ్ఞానం, ప్రపంచ జ్ఞానం, విశ్వజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ సాగిపో. జీవితం ఒక పాఠశాల. అంతే తప్ప నీకెవరో వాళ్ళని అనుసరిస్తే, వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే, వాళ్ళకి చిల్లర్లు ఇస్తే, వాళ్ళ కాళ్ళు నొక్కితే, వాళ్ళ ఫోటోలు పెట్టుకు పూజిస్తే, వాళ్ళని ఆకాశానికి ఎత్తితే, వాళ్ళనే దేవుళ్ళుగా భావిస్తే, నీకెవరో మంత్రతంత్రాలు చేసేసి నీ జీవితాన్ని మారుస్తారు అనేది చిత్త భ్రాంతి. నువ్వు చచ్చిపోతావు, చేస్తున్న వాళ్ళు చచ్చిపోతారు. నీకు ఇవన్నీ చేస్తామని నిన్ను మోసం చేసి నిన్ను నమ్మిస్తున్న వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు. జనన మరణాలలో లేనటువంటి, ఉపయోగపడనటువంటి మహిమలు మాయలు మధ్యలో ఉపయోగపడతాయి అనుకోవటమే నువ్వు ఎండమావుల్లో నీళ్లు తాగడానికి ప్రయత్నించటం. ఎందుకని? అది నీ కోరికలు, నీ ఆశలు, అత్యాశల మీద ఎండమావులను నమ్ముతున్నావు. నువ్వు ఎండమావుల్లో నీళ్లు తాగుదాం అనుకుంటున్నావు. నువ్వు తాగా బ్రాహ్మణులు ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండు. అలాగే నాకు కష్టాలు రాకూడదు, నాకు కన్నీళ్లు, నాకు దుఃఖాలు, నాకు బాధలు, నేను నిరంతరం సుఖంగానే ఉండాలనుకోవటం కూడా ఎండమావుల్లో నీళ్లు తాగటమే. శరీరం ఇలాగే ఉంటుంది. చలికాలం ఇస్తే చలి ఉంటుంది, అసకాలం ఇస్తే ఎండ ఉంటుంది, భౌగోళిక పరిస్థితులు ఇలాగే ఉంటాయి. శరీరంలో ఎదుగుదల ఇలాగే ఉంటుంది. ఎదుగుతున్నప్పుడు ఏదో భౌగోళిక పరిస్థితుల్లో, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి. సృష్టి ప్రయాణంలో 800 కోట్ల మంది, కేవలం మానవ జాతి అందరూ ఎగ్జిస్టెన్స్ కోసం చేసుకుంటున్నటువంటి, మనం ఏర్పరుచుకున్న ధనం కోసం అందరూ చేసుకుంటున్న ప్రయత్నాలలో తక్కువ అవుద్ది, ఎక్కువ అవుద్ది, రకరకాలుగా ఉంటుంది. దాన్ని మనం గెస్ చేయటం కుదరదు అసలు. ఇంత విశాలత్వంలో చక్కగా దొరికిందంతా ఆనందంగా జీవించడం నేర్చుకో. శరీరానికి ఆకలే కదా, కట్టుకోవడానికి బట్టే కదా, ఉండటానికి వసతే కదా. శారీరకంలో, శరీరంలోనే సుఖాలు ఉన్నాయి కదా. డబ్బులో సుఖం ఎందుకు ఉంది? స్త్రీ పురుషులు కలిస్తే అది శరీర సుఖం. కన్ను చూస్తుంటే కంటి ద్వారా దొరికిన సుఖం, చెవి వింటుంటే చెవి ద్వారా దొరికిన సుఖం, ఏదైనా తింటే రుచి ద్వారా దొరికిన సుఖం. సుఖం శరీరంలో ఉంది, సుఖం డబ్బులో ఎందుకు ఉంది? నాకు డబ్బుతో ఎక్కువ దొరుకుతాయండి, నేను హంసతూలికా తల్పాల మీద పడుకొని నేను ఆనందిస్తానండి, ఏసీలు పెట్టుకు ఆనందిస్తానండి, విమానాలు ఎక్కి ఆనందిస్తాను అంటే నువ్వు బయట వస్తు సుఖాల కోసం వెంపర్లాడుతున్నావు. కానీ నీ శరీరంలోనే సుఖం ఉంది. ఆ వస్తు సుఖాల ద్వారా గ్రహింపబడే సుఖం కూడా నీ శరీరంలోనే ఉంది. నువ్వు శరీరంలో ఉన్న సుఖాన్ని గుర్తిస్తే అసలు సుఖం స్వరూపమే నువ్వుగా ఉన్నావు, సుఖమే నువ్వుగా ఉన్నావు. అది వదిలేసి నువ్వు ధనాన్ని పెట్టుకొని, నువ్వే సుఖస్వరూపంగా ఉన్న సుఖాన్ని వదిలేసుకొని, వాళ్ళతో పోల్చుకొని, వీళ్ళతో పోల్చుకొని, మహిమలని మాయలని గందరగోళపరుచుకొని, నువ్వు వాళ్ళని మోసం చేసి, వాళ్ళు నిన్ను మోసం చేసి, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ, అసలు ఆధ్యాత్మిక చదివే చదవకుండా, ఆత్మజ్ఞానం చదివే చదవకుండా, నీ జ్ఞానాన్ని అంటే నీ శరీర జ్ఞానాన్ని, నీ మనోజ్ఞానాన్ని, నీ ప్రాణశక్తి జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని, విశ్వజ్ఞానాన్ని, సృష్టి జ్ఞానాన్ని, జరుగుతున్న సహజ జీవన ప్రక్రియ జ్ఞానాన్ని, జరుగుతున్న సృష్టి సహజ ప్రక్రియ జ్ఞానాన్ని, జరుగుతున్న సృష్టి ఏర్పడుతున్న అంటే అనంతాత్మశక్తిలో సృష్టి ఏర్పడుతున్న శక్తి జ్ఞానాన్ని, సహజ జ్ఞానాన్ని తెలుసుకోకుండా నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది ఇలాగే ఉంటుంది. ఇక్కడ కష్టాలు లేవు, నష్టాలు లేవు, సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. ఉన్నట్టు నీకు కనపడుతున్నవన్నీ నీ ఇష్టాల వలన కనపడినాయి. నువ్వు ఏర్పరుచుకున్న త్రిశంకు స్వర్గం, అవి నీ భావాలు, అవి నీ ఆలోచనలు, అవి నీకు సంబంధించిన సృష్టి, నువ్వు తయారు చేసుకున్న సృష్టి, అది నీ సొంత సృష్టి, నీ సొంత మనసులో నువ్వు తయారు చేసుకున్న సొంత భావాల సృష్టి. నీ సొంత భావాల సృష్టిని వదిలేసి సహజ సృష్టిని చూసి, సహజ సృష్టిలో కలిసి నువ్వు కూడా సాగిపో. నువ్వు ఎక్కడున్నావు? సృష్టిలో ఉన్నావు.
ప్రకృతిలో ఉన్నావు, విశ్వంలో ఉన్నావు, దాంతో కలిసి సాగు. నువ్వు మళ్ళీ ఎందుకు సొంత సృష్టి తయారు చేసుకుంటున్నావు? నీ సృష్టిలో ఎందుకు ఇష్టాలు, కష్టాలు, నష్టాలు, బాధలు పెట్టుకున్నావు? అందరికీ ఇలాగే ఉంటుంది. అందరూ మరణిస్తారు, అందరూ పుడతారు. పుట్టిన ప్రతి వాళ్ళు మరణిస్తారు. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు. కనపడుతున్న ప్రతిదీ అంతర్ధానం అవ్వక తప్పదు. ఎందుకంటే శక్తిలోనే జరుగుతున్న చలన ప్రక్రియ సృష్టి. మళ్ళీ సృష్టి వెళ్ళిపోయి శక్తిగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి కష్టాలు తీర్చమని, బాధలు తీర్చమని, కన్నీళ్లు తీర్చమని అడగబాకండి. కష్టాలు ఇష్టాల వలన వస్తున్నాయి. జనన మరణాలు తప్పవు. అనారోగ్యాలు ఏదో ఒక స్థితిలో ఎప్పుడో ఒక చోట మనుషులకు రాక తప్పదో. శరీరం ఉన్న ప్రతి వాడికి ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. శరీర లక్షణం అది. ఇంద్రియాలు ఉన్న ప్రతి వాడికి ఇంద్రియ అవసరాలు ఉంటాయి, ఆకళ్ళు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవన్నీ ధర్మంగా తీర్చుకో, మంచిగా తీర్చుకో. ఆ సహజత్వాన్ని అర్థం చేసుకొని సహజంగా జీవించు, సహజత్వంలో సాగిపో. ఎవరైనా నీకు అవి తగ్గించేస్తాం, ఇవి తగ్గించేస్తాం, మీకు డబ్బు వచ్చేలా చేస్తాం, మీకు కష్టాలు పోయేలా చేస్తాం, కన్నీళ్లు పోయేలా చేస్తామంటే నీ అజ్ఞానానికి, నీ ఆశకి, అత్యాశకి, నీ దురాశకి, నీ అజ్ఞానానికి, నీలో నువ్వు తయారు చేసుకున్న సృష్టికి వాళ్ళు ఇంకా అజ్ఞానాన్ని కలిపి నీ సృష్టిని పెంచుతున్నారు. నిన్ను అజ్ఞానంలోకి ఇంకా నెడుతున్నారు, నిన్ను మాయలోకి ఇంకా నెడుతున్నారు. మాయ అంటే ఏమి లేదు, సృష్టి సహజ సృష్టిలో ఉన్నానని తెలుసుకుని సహజ సృష్టితో సాగకుండా దానికి భిన్నంగా నీకు నువ్వు తయారు చేసుకుంటూ, నీకు నువ్వు ఊహించుకుంటూ, నీ జీవితాన్ని నువ్వే నిర్ధారించుకుంటూ ఎలా చేసేసుకోవాలి, అలా చేసేసుకోవాలి అని అసలు మరణాన్ని మర్చిపోయి, సంపాదించినవి, పొందినవి, నాది, నా వాళ్ళు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానన్న విషయాన్ని మర్చిపోయి మొత్తం పోగేసుకుందాం అనుకుంటున్నావే. దానికి ఏ విధంగా దేవుళ్ళని వాడేసుకుందాం, మతాలు వాడేసుకుందాం, గురువులను వాడేసుకుందాం, మహిమలు వాడేసుకుందాం, మాయలు వాడేసుకుందాం, కుదిరిన అన్ని రకాలుగా దౌర్జన్యాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ వాడేసుకుందాం, ఎలా కుదిరితే అలా బతికేద్దాం అనుకుంటున్నావే, అదే మాయ. ఎందుకని అది కుదరదు. ఎండమావుల్లో నీళ్లు తాగడం ఎప్పటికీ కుదరదు. అదే మాయ, అదే అజ్ఞానం. అందుకని ఈ మాయనే, అజ్ఞానాన్ని వదిలేసి చక్కగా ఆధ్యాత్మిక చదువుకో, ఆత్మజ్ఞానం చదువుకో. అది రోజు చెప్పుకుందాం. అర్థం కాకపోతే చక్కగా అడగండి, రోజు అర్థం చేసుకుందాం. ఈ కష్టము కాదు, ఈ నష్టము కాదు, అది ఇష్టంతో పుట్టింది అంతే. అదొక సహజ ప్రక్రియ, అదొక జీవన సహజ ప్రక్రియ. మాతృగర్భంలోంచి నువ్వు బయటకు రావడానికి నువ్వు పడిన తిప్పలో, నిన్ను బయటికి పంపడానికి తల్లి పడిన తిప్పలో, ఇవి మేం పడ్డాము అనుకుంటే నువ్వు పడిన తిప్పలో, నేను పడ్డాను అనుకుంటే తల్లి పడిన తిప్పలో, ఇద్దరిలో ఎవరి ప్రాణమైనా పోవచ్చు. కానీ అసలు ఇదంతా సృష్టి ప్రక్రియ. ఆ ప్రసూతి వాయువులతో బిడ్డ తయారైపోయింది, బయటకు పంపేస్తున్నానని సృష్టి చేసిన ఏర్పాటు. కానీ నేను ప్రసవిస్తున్నానని తల్లి అనుకుంటుంది, నేను పుడుతున్నాను నువ్వు బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు. ఇద్దరూ ఎవరైనా చనిపోవచ్చు. కానీ అసలు ఈ ప్రక్రియలో ఇద్దరినీ చంపకుండా మన బతికించి బయటికి తోసి, ప్రసూతి వాయువులతో బయటికి తోసి, తల్లిని బతికించి, నన్ను బతికించి, మళ్ళీ నా తల్లి ద్వారా, ఆ స్తన్యం ద్వారా, నా తల్లి రక్తం ద్వారా దాన్ని పాలగా మార్చి నన్ను బతికించి అన్నీ సమకూర్చిన సృష్టిలో సహజంగా సాగకుండా, సృష్టిని నమ్మకుండా, సృష్టి శక్తిని నమ్మకుండా, మహిమలు నమ్ముతాను, మాయలు నమ్ముతాను, గారడీలు నమ్ముతాను, మంత్రాలు నమ్ముతాను, యంత్రాలు నమ్ముతాను, తంత్రాలు నమ్ముతాను, ఎవడేం చెబితే అది నమ్ముతాను, మతాలు నమ్ముతాను, మార్గాలు నమ్ముతాను అంటే ఏం చేయాలి? నీ అజ్ఞానానికో నమస్కారం, నీ మాయకో నమస్కారం. నీ సృష్టి నువ్వే చేసుకుంటున్నా నీ బలీయమైనటువంటి నీ అహంకారానికి, నీ ఆభిజాత్యానికి, నీ అత్యాశకి, నీ దురాశకో నమస్కారం. సృష్టిని అర్థం చేసుకో. ఇప్పటికైనా సహజంగా దాంతో సాగిపో. అయితే మరి అలా అని గురువులు తప్ప, జ్ఞానాలు తప్ప, జ్ఞాన గ్రంథాలు తప్ప, మతాలు తప్ప, మార్గాలు తప్ప అంటే కాదు. ఇవి సృష్టి సహజత్వాన్ని చెప్పడానికి ఏర్పాటు చేయబడిన విద్యాలయాలు. సహజ సృష్టి ఎలాగే ఉంటుంది, దాంట్లో సాగిపో. అవి కష్టాలు కాదు, అవి బాధలు కాదు, అవి కన్నీళ్లు కాదు, అవి సుఖాలు కాదు, అవి దుఃఖాలు కాదు. ఇష్టాలు అనేది నువ్వు ఏర్పరుచుకున్నాక కొన్ని సుఖాలుగా అనిపిస్తున్నాయి, కొన్ని దుఃఖాలుగా నీకు అనిపిస్తున్నాయి. సహజత్వంతో సాగిపోతే సృష్టి మొదటి నుంచి ఒక కణంగా తండ్రి శరీరంలోంచి తల్లి గర్భంలోకి వెళ్ళడానికి చేసే మొదటి ప్రయత్నం నుంచి, లేదా ఇంకా అసలు భూమిలో ఉన్న శక్తి చెట్టులోకి, నీటిలో ఉన్న శక్తి చెట్టులోకి, సూర్యరశ్మిలో ఉన్న శక్తి చెట్టులోకి,
వాయువులో ఉన్న శక్తి చెట్టులోకి, అది పండులోకి, ఆహార ధాన్యంలోకి, ఆహార ధాన్యంలోంచి మనిషిలోకి, మనిషిలోంచి మళ్ళీ ఇంకో మనిషిలోకి వీర్యంలోగా మారి, కణజాలంగా మారి, జడ పదార్థం చైతన్య పదార్థంగా మారి మనిషిగా మారటానికి ఎన్ని దశలలో ఎన్ని ప్రక్రియలు జరిగితాయో ఆ ప్రక్రియలన్నీ ఆలోచిస్తే ఎంత కష్టమో తెలుసు. అది కానీ అది కష్టం కాదు, సృష్టి సహజ ప్రక్రియ. ఇప్పుడు కూడా నువ్వు ఇష్టాన్ని తీసేసి ఒకసారి జరుగుతున్న దాన్ని గమనించి ధర్మంగా మంచిగా హాయిగా సాగిపో. ఇష్టాన్ని ధర్మంగా ఉంచుకో, ఇష్టాన్ని మంచిగా ఉంచుకో, ఇష్టాన్ని ఉంచుకో. నీ వాళ్ళని నువ్వు ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించు, నీ కుటుంబం హాయిగా సాగించుకో. కానీ ఇష్టాన్ని పిచ్చిగా మార్చుకొని ఆశగా, అత్యాశగా, దురాశగా మార్చుకుంటే అక్కడ అది కష్టంగా సుఖంగా కనబడుతుంది. ఇష్టాన్ని మంచిగా పెట్టుకుంటే సుఖదుఖాలు ఉండవు, జీవించటమే ఉంటుంది, జీవితమే ఉంటుంది. దాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోతాం, సమస్యలు ఉండవు, సాగిపోవటం ఉంటుంది. అవి సమస్యలు కాదు, సాగిపోవటం. నీ సమస్యలు అనుకున్నాయన్నీ నీ ఇష్టంలోంచి వస్తున్నాయి. నాకు సమస్యలు ఏమి లేవు, హాయిగా వెళ్ళిపోతున్నాను అనుకుందే నీ ఇష్టంలోంచి వచ్చింది. సమస్య కాదు, అది సాగిపోవటం. నీ శరీర ఎదుగుదలలో ఎప్పుడూ సమస్య ఉంది. ఒక పసిబిడ్డగా పుట్టిన వ్యక్తి రోజు ఆ శరీరాన్ని చీల్చుకుంటూ ఎదుగుతుంది పైకి, కానీ నీకు అదేం సమస్యకు ఉందా? అది సహజ ప్రక్రియ. ఓ చెట్టు ఎదుగుతుంది, ఎక్కడ ఎదిగింది? ఇంతకు ముందు ఉన్నటువంటి చెట్టే ఇప్పుడు తనలో తానే చీల్చుకొని సాగుతుంది, పైకి ఎదుగుతుంది. అదేంటి? అది ఏమన్నా బాధపడుతుందా? నేను చీల్చుకుంటున్నాను, సాగుతున్నానని అసలు తెలుసా దానికి? అది సహజ ప్రక్రియ. అలా జీవితం ఒక సహజ ప్రక్రియ, జీవించడం ఒక సహజ ప్రక్రియ. ఇది ఒక జ్ఞాన ప్రవాహం, అనంత ఆత్మశక్తి ప్రవాహం, అంత సహజ ప్రక్రియ ఉంది ఇక్కడ. ఆ సహజ ప్రక్రియలో కలిసి సాగిపో. ఆ సహజ ప్రక్రియలో కలిసి సాగిపోవటమే బేసిక్గా నేను శరీరం అన్న భావనలో అసలు ఏ జ్ఞానము తెలియని ఒక సామాన్య మానవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ ముందు మంచిగా బతకటం, ధర్మంగా బతకటం అనేది ఆ సహజ ప్రక్రియలో సాగిపోవటం. దానికి అవసరమైన ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని మాత్రమే ఎక్కడ చెప్పుకుంటాం. ఇది ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రచురణలు అనే ఆధ్యాత్మిక పాఠశాల మార్గం. ఇందులో ఇలా చదువుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వినండి. అలా చదువుకుంటున్న వాళ్ళు మాత్రమే సందేహాలు వస్తే ప్రశ్నించండి. అలా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఒక సహజ జ్ఞాన ప్రవాహంలో, సహజ శక్తి ప్రవాహంలో, సహజ సృష్టి ప్రవాహంలో, సహజ జీవితం సహజంగా జీవించడానికి అవసరమైన చదువుని తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి వినండి. మిగిలిన వాళ్ళు వినబాకండి. ఇక్కడ మహిమలుండవు, మాయలుండవు, మంత్రాలుండవు, యంత్రాలుండవు, తంత్రాలుండవు, గారడీలుండవు, దేంతోనూ పని లేదు. ఇదంతా ఒక సహజత్వంగా సాగిపోతుందని తెలుసుకోవటానికి అవసరమైన సహజ జ్ఞానాన్ని సహజంగా పొందుతున్నాం. ఇందులో పెద్ద పొడిసేసిన సాధనలు కూడా ఏమి లేవు, ఉన్నదంతా సహజత్వమే. దాన్ని అర్థం చేసుకుంటే కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు. ఇష్టంలో అవన్నీ అలా అనిపిస్తున్నాయి. అన్నిటి ప్రయాణము మరణానికే. వ్యక్తీకరించబడిన ప్రతిదీ అంటే సృష్టిలోంచి, సృష్టి శక్తిలోంచి పదార్థంగా, ఒక విషయంగా, ఒక మనిషిగా, ఒక చెట్టుగా, ఒక పుట్టగా, ఒక గొట్టగా, ఒక ఆకృతి ధరించి వ్యక్తీకరించబడిన ప్రతిదీ తిరిగి మళ్ళీ శక్తిలో లీనమైపోతుంది. అది తిరిగి శక్తిలో కలుస్తుంది. శక్తి వ్యక్తీకరించి విషయంగా, వస్తువుగా, పదార్థంగా, మనిషిగా, జంతువుగా, చెట్టుగా, పుట్టగా అయింది. మళ్ళీ అది తిరిగి శక్తిగా మారిపోతుంది. అంతే తప్ప ఇక్కడ నశింపు లేదు. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే అదొక సహజ ప్రక్రియ. ఆ సహజ ప్రక్రియలో సృష్టిగా వచ్చాం, మళ్ళీ ఆ సహజ ప్రక్రియలో శక్తిగా మారిపోదాం. ఇందులో దుఃఖం ఏంటి, బాధ ఏంటి, భయం ఏంటి, ఎందుకుంది? నువ్వు ఇష్టం ఏర్పరుచుకొని పరిమిత భావనలో జీవిస్తున్నప్పుడు, సృష్టి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, ఆధ్యాత్మిక చదువు చదవనప్పుడు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, అంటే నీ శరీరం, నీ మనసు, నీ బుద్ధి, నీ ప్రాణశక్తి, ఈ సృష్టి ఏంటి, ఈ విశ్వం ఏంటి, విశ్వశక్తి ఏంటి అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇదంతా నీకు కష్టంగా, బాధగా, దుఃఖంగా, కన్నీళ్లుగా, ఇబ్బందిగా, భయంగా, రకరకాలుగా, ఒత్తిళ్లుగా, స్ట్రెస్గా, డిప్రెషన్లుగా, సూసైడుల దాకా ప్రయాణించే అంత పిచ్చిగా తయారవుద్ది. ఆశగా, అత్యాశగా, దురాశగా, ఇతరులను చంపడానికైనా వెనుకాడనంత పిచ్చిగా తయారవుద్ది. ఇతరులను మోసం చేయడానికైనా వెనుకాడనంత పిచ్చిగా తయారవుద్ది. కాదు, ఈ జ్ఞానం తెలుసుకుంటే సహజత్వ శక్తి సాగరంలో సాగిపోతాం, సహజత్వ జ్ఞాన సాగరంలో సాగిపోతాం, సహజత్వ సృష్టి విధానంలో సాగిపోతాం, సహజత్వ జీవితాన్ని సృష్టించినట్టు జీవించుకుంటూ వెళ్ళిపోతాం. ఆ సహజత్వమే మంచి ధర్మము. అలా జీవించడానికి ప్రయత్నించండి.
అర్థం కాకపోతే అడగండి. కేవలము ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో ఆత్మజ్ఞాన చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రమే శీర్షికలు. నేను ఒక విద్యార్థిని, మీరు విద్యార్థులు, మనం ఆ చదువుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిగిలిన వాళ్ళు వీటిని అసలు వినకండి. మీ మతాల్లో, మీ విధానాల్లో, మీ పద్ధతుల్లో, మీ గురువుల్లో, మీ మహిమల్లో, మీ మాయల్లో, మీ నమ్మకాల్లో, మీ సృష్టిలో మీరు హాయిగా సాగిపోండి. అవన్నీ కరెక్ట్ అయితే మంచిదే, చక్కగా కరెక్ట్గా సాగిపోండి. ఇందులో అర్థమవుతున్న వాళ్ళు, ఇందులో సాగుతున్న వాళ్ళు తప్పకుండా మీరు సందేహాలు ఉంటే అడగండి, చెప్పుకుంటూ వెళ్దాం. ఇదంతా సహజత్వమే, ఇక్కడ మహిమలు మాయలు అసలు ఉండవు. ఆలోచించి చూడండి. బాగుంటే తీసుకొని చక్కగా ముందుకు నడవండి. ఒకవేళ బాగోలేదు అనిపిస్తే మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఈ మార్గంలోకి అసలు రాకండి, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి. చక్కగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, హాయిగా మీ మార్గాల్లో సాగిపోండి. ఇందులో అర్థమైన వాళ్ళు, సాగుతున్న వాళ్ళు నిరంతరం మనకి జ్ఞానం అవసరం కనుక ఆ జ్ఞానాన్ని పొందుతూ సహజత్వంలో మనం నిలబెట్టుకుంటూ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మళ్ళీ ఆశలకి, అత్యాశలకి, దురాశలకి అటెళ్ళి పడిపోకుండా, మాయలో పడిపోకుండా, అజ్ఞానంలో పడిపోకుండా, ఎండమావుల్లో నీళ్లు తాగుదామనే మహిమలు మాయలు వెనక పడకుండా సహజత్వంలో సాగటానికి, మంచిలో సాగటానికి, ధర్మంలో సాగటానికి అవసరంగా వీలున్నంత రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మీకు ఏమన్నా అర్థం చేసుకునే విషయాల్లో సందేహాలు వస్తే అడగండి. సందేహాలు రాకపోయినా చక్కగా ఇది వింటూ ముందుకు సాగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడెప్పుడైనా నా కుటుంబ పరిస్థితుల రీత్యా, నా ఆరోగ్య పరిస్థితుల రీత్యా, నా జీవన పరిస్థితుల రీత్యా శీర్షికలు అప్పుడప్పుడు రోజు చెప్పలేకపోతే, అంటే నాకు బాధ్యతలు ఉన్నాయి, శరీరం ఉంది, కుటుంబం ఉంది, సమాజంలో బతుకుతున్నా, ఒక్కోసారి చెప్పలేని పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ ఒక్కోసారి రికార్డింగ్ సిస్టమ్లు పాడవుతూ ఉంటాయి, అనేకం ఉన్నాయి ఇక్కడ. ఇవన్నిటిలో ఏ కారణాల చేతైనా చెప్పలేకపోతే చెప్పిన శీర్షికలు ఆల్రెడీ 2000 దాటిపోయి ఉన్నాయి. చక్కగా పాత శీర్షికలు వింటూ ఉండండి. లేదు మీకు తెలిసిన ఎక్కడ ఏ ఆధ్యాత్మిక గ్రంథాలున్నా, ఆత్మజ్ఞానం చదువు, మంచి విషయాలు ఎక్కడున్నా, ఎవరు చెబుతున్నా తెలుసుకోండి. నేను చెప్పిందే కదా, ఎక్కడైనా తెలుసుకోండి. నేను కూడా విద్యార్థిని, అనేకం రోజు తెలుసుకుంటూనే ఉంటాను. అలా తెలుసుకుంటూ సహజత్వ సాగరంలో సాగండి, సహజత్వ జీవన విధానంలో సాగండి. ఇదంతా శక్తి సాగరం. ఈ సృష్టి అంతా ఆ శక్తి సాగరంలో ఎగిసిపడుతున్న అలలు మాత్రమే. మళ్ళీ అదే సాగరంలో లీనమైపోతూ ఉంటుంది. ఇక్కడ లాభము లేదు, నష్టము లేదు. ఉన్నదంతా సహజత్వమే, ఉన్నదంతా మంచే, ఉన్నదంతా ధర్మమే. ఆ మంచిలో, ధర్మంలో హాయిగా సాగిపోదాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.